మీకా గ్రంథము 5వ వచనం. మీకా గ్రంథము 5వ అధ్యాయం 12వ వచనం. చూడండి, మేఘములను చూసి మంత్రించువారు ఇక నీలో ఉండరు. నీచి దయచేసి కూర్చోవాలి. ఎవరు కూడా అటువంటి నాకు ఒక్కడు కూడా కనబడదు. వాక్యం అయిపోయాడు. ఇప్పటికి 10 సార్లు వెళ్ళారు. ఏ పని బయట ఆడపిల్లలు కానీ, మగపిల్లలు కానీ, పెద్దలు కానీ, చిన్నలు కానీ చర్చిలోకి వచ్చిన తర్వాత బయటికి నేను పొమ్మన్నప్పుడే పోవాలి. అది క్రమం. ఓకేనా? ఏదైనా అవసరం ఉంటే వచ్చి చెప్పి, అర్జెంట్ అయితేనే, అంత అవసరం అయితేనే చెప్పి వెళ్ళండి. అది మీకు దీవెన. కొత్త వాళ్ళు వస్తే ఏమనిపిస్తుంది అంటే వీళ్ళకి హద్దు లేదు, పద్దు లేదు, వీళ్ళకి అడిగేటోళ్ళు లేదు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాడు పోతారు వస్తారు అనేది ఒక రాంగ్ థాట్ అనేది వాళ్ళలో వెళ్తుంది. ఉన్న 10 మంది అయినా సరే, చాలామంది అంటారు 10 మందిని కంటే నంది ఒకటే కంటే చాలు అంటే అంత విలువైన ఆణిముత్యం లాగా ఒక్క బిడ్డ ఉంటే చాలు. 1,00,000 మంది నాకు అక్కర్లేదు. నేను మొదటి నుంచి కూడా అదే చెప్తున్నా. నా విశ్వాసాలకు కలవకుండా అపాయింట్మెంట్ తీసుకొని 10 రోజుల తర్వాత రండి అనే ఆ దుర్దినం నాకు వద్దు. ఎవరైనా సరే ఫోన్ చేసిన వెంటనే స్పందించాలి. ఒకవేళ సాధ్యమైనంత వరకు వచ్చి కలిసి మాట్లాడాలి, సమాధానపరచాలి. ఒకవేళ ఆ రోజంతా కలవకపోయినా 2వ రోజంతా వచ్చి సమాధాన పడాలి, వారితో మాట్లాడాలి, వారి బాధ వినాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి. అది నా కోరిక. అలాగే ఉండాలనేది నా ఆశ. ఎందుకు కఠినంగా కొన్నిసార్లు చెప్తానంటే బైబిల్ అదే చెప్తుంది కాబట్టి నేను అదే దారిలో మీకు నడిపించాలనుకుంటున్నాను. కొంతమంది కోపం వచ్చి ఇదే సంఘం ఉందా, అక్కడ ఎవరు ఏమన్నాను, అసలు ఎన్నిసార్లు లేచిన, ఎన్నిసార్లు కూర్చున్నా, నేను ఇటు తిరిగి కూర్చున్నా, అటు తిరిగి కూర్చున్నా, కాళ్ళు చాపి కూర్చున్నా, కాళ్ళు దగ్గర చేసి కూర్చున్నా, అసలు ఎవరన్నా పట్టించుకోరు. ఈయనయ్యండి. మీకు ఒక క్రమం, మీకు ఉదాహరణగా మీకు చెప్తా, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా, గొప్పతనం కాదు, జస్ట్ మీకు అర్థం అవ్వాలని చెప్తున్నా. దేవుని కృపను బట్టి నా ఈ 27 సంవత్సరాల సేవ కాలంలో 97 సంవత్సరాల నుంచి 96 నుంచి సేవ పరిచయం ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుడు నేను ఏదైతే అనుకున్నానో అలాగే నడిపిస్తున్నాడు. 2000 సంవత్సరంలో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత దేవా, ఒకవేళ గర్భిష్ఠురాలు, ఒకవేళ పొగరు కలిగిన ఆమె నాకు భార్యగా ఇస్తే నేను సేవ చేస్తాను లేదని చాలాసార్లు బాధపడ్డాను. ప్రభువుని అడిగా. కానీ దేవుడు మీరు వచ్చినప్పుడు నుంచి చూస్తున్నారు. నాకు పరిచయం ఉన్న ఎవరైనా సరే ఇప్పటి వరకు చూస్తూనే ఉన్నారు. నా బంధువులు కానీ, నా వాళ్ళు కానీ, సంఘస్థులు కానీ. ఇప్పుడు దేవుని దయ వల్ల 49 దేశాలకు, అమెరికా సంస్థ 49 దేశాలకు నన్ను ఇన్ఛార్జ్గా పెట్టింది. ఈ 49 దేశాలకు ఇన్ఛార్జ్గా ఉన్న నేను, నా స్టేటస్, నా ఇమేజ్ ఎలా ఉండాలంటే ఇప్పుడు ముందు ఒక 4, వెనకొక 4 కార్లు ఉండాలి. ఎవరు వచ్చినా కలవకూడదు. వాళ్ళ ముందున్న వాళ్ళని అడిగి అక్కడి నుంచి అటే వెళ్ళిపోవాలి ఎవరైనా సరే. వాళ్ళు చెప్పిన కండిషన్స్ కూడా అవే. నేనన్నా అన్ని పనులు చేయగలుగుతా, కానీ నా విశ్వాసాలకు దూరంగా ఉండే పని ఏదైనా సరే నాకు అవసరం లేదని చెప్పిన. అమెరికా వాడు ఇది ఎలా అంత ఈజీగా నువ్వు అలా కలిస్తే అది బాగుండదు కదా, అది రెస్పెక్టెడ్గా ఉండదు కదా. ఆ రెస్పెక్ట్ నాకు వద్దు. నా దేవునికి, నా బిడ్డలకి దూరపరిచేటువంటి ఏ రెస్పెక్ట్ నాకు అక్కర్లేదు. నాకు దేవునికి, నా బిడ్డలందరికీ దగ్గరగా ఉండేదే నాకు కావాలి అని కోరినప్పుడు నువ్వు చాలా మంచి ఆలోచన ఉంది. నీకు ఇష్టం వచ్చినట్టే నువ్వు సేవ చేసుకొని ఉండదు. నాకు ముందు వెనక 4 కార్లు ఉండి మధ్యలో నేను కారులో వెళ్తుంటే ఆ హంగామానే వేరు ఉంటుంది. కానీ అది ఎప్పుడు కూడా నాలో కానీ, పాస్టర్లో కానీ కనబడకూడదు, నా బిడ్డలో కూడా కనబడకూడదని నేను దాన్ని అలాగే దేవునికి అప్పగించి పెట్టాను. ఇప్పటికీ కూడా ఆమె వెళ్ళి నేను పిలిస్తే కూడా తొందరగా వచ్చి స్టేజ్ మీద చైర్ మీద కూర్చోదాన్ని. ఇప్పటికీ ఆమె ఒక కింద కూర్చుంది. ఆమె ఎంత కాళ్ళ నొప్పి ఉన్నా, కీళ్ళ నొప్పి ఉన్నా, కడుపు నొప్పి ఉన్నా అక్కడే నలిగి అక్కడే కూర్చుంటుంది. కానీ నేను కనీసం లేచి ఇక్కడ చైర్ వేసి కూర్చోవచ్చు కదా. ఏమైందంటే
వద్దు. ప్రేమైన దేవుని బిడ్డ, దేవుని నువ్వు ఎదిగే విధానంలో ఏముంటుందంటే అది ఒక క్రమం. ఆ గర్వం అనేది ఎప్పుడైతే వస్తుందో అది మనిషిని పతనం చేస్తుంది. గర్వం అనేది రాకుండా ఉన్నంత కాలం నువ్వు ఎంత ఎత్తుకెలుగుతావో ఎదుగు, నిన్ను ఆపేవాడని. హల్లెలూయా. నాకేమీ లేనప్పుడు అందరికంటే ముందు వెళ్ళిపోయి నన్ను చూడండి నిలబడితే ఈరోజు నాకు ఆ స్థాయి దేవుడు ఇచ్చేవాడు కాదు. ఇప్పుడు ఎంతోమందికి దాదాపు 400-500 మంది సేవకులను తయారు చేశాం. చిన్న సంఘమే, మన సంఘ విశ్వాసాల కంటే సేవకులను ఎక్కువగా తయారు చేశాం. ఎంతోమందికి పెళ్లి చేయడానికి లైసెన్స్ ఇచ్చాం గవర్నమెంట్ ద్వారా. నేను పొందిన తర్వాత దాని ఆ పర్మిషన్ వాళ్ళకి ఇచ్చాం. ఎంతోమందికి పేరుకు ముందు డాక్టర్ అని రాసుకుంటారు. మీకు ఐడియా ఉందో లేదో, డాక్టర్ చదవకపోయినా పేరుకు ముందు డాక్టర్ అని రాసుకుంటారు. ఆ డాక్టరేట్ అనే హానరీ డాక్టరేట్ ఇచ్చేటువంటి సంస్థ కూడా దేవుడు మనకి ఇచ్చి, అమెరికా సంస్థ నుంచి అనుబంధంగా దాన్ని కాలేజ్ స్మిర్నా థియోలాజికల్ యూనివర్సిటీని ప్రారంభించి దాని ద్వారా అనేకులకు డాక్టరేట్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఇదంతా ఎలా జరుగుతుందంటే ఇది కేవలం దేవుని కృపగా నేను భావిస్తూ ఉన్నాను. కానీ ఇక్కడ ఈరోజు నేను వాక్య ధ్యానంలోకి వెళ్తూ ఎందుకు మాట చెప్పినట్టు ఎవరు కూడా అడ్డు వెళ్ళొద్దని కొంచెం దేవుని దగ్గర అనుకోగా ఉందాం. ఎంత ఎమర్జెన్సీ ఉండి బీపీ షుగర్ ఏమైనా ఉండి మీకు ఇబ్బంది కనిపిస్తే వెళ్ళి రండి, ఇబ్బంది లేదు, అంత కఠినంగా ఉండవు. కానీ అన్వాంటెడ్గా అవసరం లేకుండా ఎవరైనా బయటికి వెళ్తే నాకు మీ గురించి తెలియకపోవచ్చు, కానీ ఆ పరమందు ఉన్న దేవుడికి సమస్తం తెలుసు. ఓకేనా? దేవుడికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్మ గ్రంథంలో రమేష్ బ్రదర్ చదివినట్టుగా ఇక్కడ ఒక మాట నేను మీకు తెలియపరుస్తున్నా. 5వ అధ్యాయంలో మీకా గ్రంథం 12వ వచనంలో ఒక మాట చూస్తున్నాం. ఏంటా మాట? మేఘములను చూసి మంత్రించువారు ఇక నీలో ఉండరు. మేఘములను చూసి మంత్రించువారు ఇక నీలో ఉండరు అంటే ఆల్రెడీ మీలో, ఆల్రెడీ మీకు తెలిసిన వాళ్ళలో, ఆల్రెడీ మీ గ్రామంలో, ఆల్రెడీ మీ పరిచయస్తుల్లో, ఆల్రెడీ మీకు సంబంధించిన ఎవరో ఆ వ్యక్తుల్లో కొంతమంది మంత్రించే వారై ఉన్నారట. మీకు తెలియకపోవచ్చు. మంత్రశక్తులు భూమి మీద ఉన్నాయా లేదా అంటే ఖచ్చితంగా ఉన్నాయని నేను చెప్పగలుగుతాను. ఖచ్చితంగా మంత్రశక్తులు ఉన్నాయని నేను చెప్పగలుగుతాను. ఎలా చెప్పగలుగుతారు పాస్టర్ గారు? మీకు ఆధారం ఏమైనా దొరికిందా? ఎస్, ఆధారం ఏం దొరికిందంటే మోషే చేతిలో ఒక కర్ర ఉంది. మోషే చేతిలో ఒక కట్టె ఉంది, ఇంత పొడవాటి కట్టె. ఆ కర్ర తీసుకొని అక్కడ ప్రజల ముందు వెళ్ళినప్పుడు, అన్యుల ముందు వెళ్ళినప్పుడు అక్కడ విగ్రహాధికులు, అక్కడ ఉన్నటువంటి మాంత్రికులు, అక్కడ ఉన్నటువంటి లౌకిక జ్ఞానం కలిగిన వారు, అక్కడ ఉన్నటువంటి మహావిద్య నేర్చుకున్నటువంటి వాడు వచ్చి అసలు నీవు మేము పోటీ పడదాం అన్నట్టుగా ఇద్దరిని పోటీ తీసుకొచ్చారు. పోటీకి తీసుకొచ్చినప్పుడు అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఇదిగో మేము పాములను తయారు చేసి మీకు వదులుతాం, మీరు దాన్ని ఏమైనా చేయగలరా అన్నప్పుడు మోషే అంటాడు, నేను కూడా నా దేవుని కృప చేత నేను మంత్రించాను, కానీ నా దేవుడు మీ పాములను మీరు పంపిస్తే నాది నిజమైన పాము వచ్చి దేవుడు నాకు తయారు చేసి పంపిస్తారు, ఏదైనా కానీ నేను రెడీ అంటాడు. అది విశ్వాసం, ప్రార్థన. ఈ ప్రార్థనను బట్టి మోసే ఆ చేతిలో ఉన్నటువంటి కర్రలు కింద వేయగా అది పాము అయిందంట. పాము అటు ఇటు తిరుగుతూ ఉందంట. ఆ మాంత్రికులు మంత్రించి తయారు చేసినటువంటి కొన్ని పాములు వాళ్ళు కూడా మంత్రించి పాములను ఆ యొక్క గ్రౌండ్లో వదిలేరట. వదిలినప్పుడు ఆ మోసే చేతిలో ఉన్న కర్రతో తయారు చేయబడిన పాము ఏదైతే ఉందో ఆ పాము ఏం చేసిందంట, ఆ వచ్చిన మంత్రించిన మంత్రము ద్వారా తయారైనటువంటి పాములు ఏవైతే ఉన్నాయో అవి దగ్గరకు వచ్చినప్పుడు ఈ మోసే కర్రతో తయారైన పాము ఏం చేస్తుందంట, మింగేస్తుంది. అంటే మీకు ఒక విషయం అర్థం అవ్వాలి. మోసే కర్రతో తయారైన పాము పవర్ఫుల్ ఉందా, లేదా మంత్రశక్తులతో వచ్చినటువంటి పాము పవర్ఫుల్ ఉందా? మోసే చేతి కర్రతో అయినటువంటి పాము బహు పవర్ఫుల్ గా ఉంది. అది ఒకటి పాము అన్ని పాములను మింగేసింది. నేను యెహోవా ఆజ్ఞతో వచ్చిన పాముని నువ్వేం చేయలేవు. నువ్వు జస్ట్ ఒక మనిషి మంత్రిస్తూ వచ్చిన దానిని నువ్వు నన్నేం చేయలేవు, రా చూసుకుందాం అన్నారు. దగ్గరికి వెళ్తే ఆయనతో మింగేసింది. రైట్. ఇప్పుడు అంటున్నాడు, నీలో మేఘములను చూసి మంత్రించేవారు ఇక మీలో ఉండరు. ఇప్పటి వరకు చాలా మందికి
మన సంఘంలో కానీ బయట సంఘాలలో కానీ దేవుని బిడ్డలుగా ఉన్న వారు కానీ అన్యులైన వారు కానీ హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా ఏ జాతి ఏ మతం అయినా కూడా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఎవరో నన్ను మంత్రించారు, ఎవరో నన్ను మంత్రించారు, ఎవరో నా మీద చాతబడి చేశారు, ఎవరో నా మీద నేనంటే వాళ్ళకి నచ్చక నేను ఎదుగుతున్నా కాబట్టి నన్ను చూడలేక ఓర్వచాలక వాడు చేయకపోయినా ఎవడో చేస్తారంటే వాడికి ఏదో తీసుకెళ్ళి ఇస్తే వాడు నన్ను మంత్రం చేశాడు కాబట్టి అప్పటి నుంచి అమావాస్య పూర్ణిమ నాడు నాకు బాడీ పెయిన్స్ వస్తాయి, అమావాస్య పూర్ణిమ నాడు భయంకరమైన తలనొప్పి వస్తుంది, అమావాస్య పూర్ణిమ నాడు మోకాళ్ళ నొప్పులు నేను లేవలేకపోతున్నా పాస్టర్ గారు. హల్లెలూయా, కొంచెం వింటున్నారా? నేను లేవలేకపోతున్నా పాస్టర్ గారు. అమ్మమ్మో భయంకరమైన పెయిన్స్ అని, భయంకరమైన ఇబ్బంది, నేను తట్టుకోలేకపోతున్నా. ప్రేమ నీకు మంత్రశక్తి నీ మీద ఎప్పుడు పనిచేస్తుందంటే నీవు వీక్ అయినప్పుడే, నీవు బలహీనమైనప్పుడే, నువ్వు మంత్రశక్తులను చూసి నువ్వు గజగజ వణికినప్పుడే మంత్రం యొక్క శక్తి నీ మీద పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఎందుకని మోషే దగ్గర ఉన్నటువంటి ఆ పాముని ఆ మంత్రపు శక్తులతో తయారైనటువంటి పాము వచ్చి మింగలేకపోయినాయి. మరి మోషే కర్రతో తయారైన పాము మిగతా పాములను ఎందుకు మింగేసింది? అయితే నేను అంటున్నాను, నీవు ప్రార్థనతో నింపబడినట్లయితే, నీవు విశ్వాసము బలముగా ఉన్నట్లయితే, ఏ మంత్రగాడైనా ఉండని, ఏ చాతబడి చేసేవాడైనా ఉండని, నువ్వు నిలబడితే చాలు వాడి గుండెల్లో దడ పుట్టాలి. వాడికంటే ముందు అమ్మో అక్క అవి వాడే ఆమెనే మో డేంజర్, వాడు చేస్తానంట, నాకు తెలిసింది, వాడు కట్టెందుకు పడ్డాం, ఏదో వచ్చిన గమ్మను 4 రోజులు ఇంట్లో ఉండి బయటకి చక్కగా వెళ్ళిపోక మళ్ళీ అటు ఇటు తిరిగి వాళ్ళ ఇంటికి ఎందుకు పోయినావు, అనవసరం వాళ్ళ ఇంటికి పోయినావు, నాకు నీతో తలకాయ నొప్పి వచ్చింది, వాళ్ళ ఇంటికి ఎందుకు పోయినావు, ఇంట్లో ఉండదని చెప్పాడు కదా నీకు. హల్లెలూయా, లేదా అలాంటివి జరగలేదా? ఊరికి వెళ్తే వాళ్ళకి జ్వరం వచ్చింది పాస్టర్ గారు అన్నారు అనుకోండి, ఆ పక్కన అక్క చెప్తుంది, అవును పాస్టర్ గారు 2 రోజుల నుంచి జ్వరం భయంకరంగా పట్టేసింది, ఎందుకమ్మా ఏం తిన్నావు, ఏమైంది, ఎందుకు భయపడ్డావు అంటే, నేను చెప్పి చచ్చానే గారు, ఆల్రెడీ నేను చెప్పి చచ్చాను, ఆ ఇంటికి పోకు 10 సార్లు చెప్పిన, కానీ ఇన్నలే ఆడికి పోయింది. ఆ రోజు నుంచి కింద జ్వరంతో పడ్డాడు, అని ఇంకొక అక్క చెప్తూ ఉంటుంది. కానీ నీకు తెలియని విషయం ఏంటంటే, నీవు ప్రార్థించగలిగితే ఏ మంత్రశక్తి కూడా నీ ముందు నిలవజాలదు. హల్లెలూయా, ఇది నమ్మిన వారికి మాత్రమే సాధ్యమవుతుంది. కనుక ఆ నమ్మకం నీలో బలపరచాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, ఇకను మేఘముల క్రింద మేఘములను చూసి మంత్రించు వారికి ఉండరు. అంటే అర్థం ఏంటి? ఉన్నారు, ఇంతకుముందు ఉన్నారు, ఇప్పుడు ఉండరు. ఇంతకుముందు నిన్ను చూసి మంత్రించారు, ఇప్పుడు వాళ్ళు ఏం చేయరు. ఇంతకుముందు నిన్ను చూసి నీ మీద పగ కట్టారు, ఇప్పుడు వాళ్ళు ఏం చేయలేరు. ఇంతకుముందు నిన్ను చూసి నువ్వు నాశనం అవ్వాలనుకున్నారు, కానీ వాళ్ళు ఏం చేయలేరు. ఎందుకంటే ఇప్పుడు యెహోవా నీకు తోడై ఉన్నాడు, జీవము కలిగిన దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఇక నీ మీద మంత్రాలు పారవు. హల్లెలూయా, నీ మీద మంత్రాలు పారవు. నీవు సృష్టికర్త అయినటువంటి దేవుని ఆరాధిస్తున్నావు. నీకంటే గొప్ప భక్తి, నీకంటే గొప్ప బలం, నీకంటే గొప్ప ధైర్యం వాడిలో లేదు. కానీ నీవు దాన్ని ఆటోమేటిక్గా కోల్పోవడం వల్ల నీవు ఆ బలహీనతకు లోనైతూ ఉన్నావు. నేను ఒకసారి కర్ణాటక ప్రాంతంలో పరిచయకు వెళ్ళినప్పుడు మహారాష్ట్ర బార్డర్లో గ్రామంలో, అంటే ఔరాద్ అనే గ్రామం పక్కన, అది తాలూకా, దాని పక్కన ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరికి సువార్త కోసం, ఆరాధన కోసం వెళ్ళాం. ఆ ఊరిలో ఒక జాదు మంత్రగాడు ఉన్నాడు. ఈ మంత్రగాడు ఏంటంటే, ఆ ఊరికి ఎవరైనా సరే వచ్చి భజన చేస్తారు. కర్ణాటక మహారాష్ట్రలో బాగా ఆరాధన చేయగానే భజన చేస్తారు. తబలాలో హార్మోనియంలో కొట్టుకుంటూ తెల్లందాకా భజన చేయమని చేస్తారు. వాక్యం చెప్తుంటే 5 నిమిషాలు ఊరు కూర్చొని వెళ్ళిపోతారు. ఆ దౌర్భాగ్యమైన నీచమైన సంస్కారం అక్కడ ఉంది, ఇంకా పనిచేస్తుంది. అయితే నేను అక్కడ వెళ్ళినప్పుడు పాట పాడుతుంటే ఒక్కొక్కడు పాట చూడాలి, మతి పోతుంది, అంత అద్భుతంగా పాడతారు. మమ్మల్ని మైమరిపోయేలాగా పాడతారు.
ఆ పాట వింటుంటే అసలు ఇక్కడున్నామా పర్వంలో ఉన్నామా అన్నంత గొప్పగా అనిపిస్తూ ఉంటుంది. సో ఆ మంత్రగాడి పని ఏంటో తెలుసా, ఆ రోజు ఆ వచ్చిన భజన టీం ఏదైతే ఉన్నదో ఆ టీంలో ఎవరైతే బాగా పాడుతున్నారో వాడు వచ్చి అక్కడ కూర్చుంటాడంట. కూర్చొని అక్కడ ఆ గ్రౌండ్లో ఉంటాడు. కూర్చొని ఎవరైతే బాగా పాడుతున్నాడో వాడిని చూసి ఇక మంత్రం చేస్తాడంట. అలా చూసేటంటే అయిపోయింది వాడి పాటలు. ఎంతమంది పాడన్నా కూడా నా గొంతు పని చేయట్లేదు, నువ్వు పాడంటాడంట. అంతే అంతే అయిపోయింది, ఆ టీం ఓడిపోతుంది. సో ఈ మంత్రశక్తులతో కూడా కొంతమంది అంత పాడేవాళ్ళని వాక్యం చెప్పేవాళ్ళని ఆపేస్తారంట. నేను ఆ రోజు అక్కడికి వెళ్ళాను. నా వాక్యం ఎప్పుడు కూడా వాడు ఎదురుకున్నవాడు వచ్చి కొట్టినా సరే ఇలాగే చెప్తాను. నేను వాక్యం ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం నాకు అలవాటు. అక్కడ దేవుని ఆత్మ నా మీద వచ్చిందని ఒక వ్యక్తి నటిస్తున్నాడు. సో నటిస్తున్నప్పుడు ఆయన మాట తీరు మారాలి, పద్ధతి మారాలి, క్రమం మారాలి, ఆయన యాటిట్యూడ్ మారాలి. కానీ ఏం మారలేదు. అక్కడ ఆయనకు దేవుడు ఆత్మ దిగి వచ్చిందంటే ఆయన మీద ఆయన ఏం చేస్తున్నాడంటే పాస్టర్లను తిడుతున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే పాట పాడేవాళ్ళని తిడుతున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నాడు, మర్యాద లేకుండా, పెద్ద చిన్న తేడా లేకుండా మాట్లాడుతున్నాడు. మళ్ళీ ఏమన్నట్టు ఇట్లా ఊగుతున్నాడు, లోపలికి పోతున్నాడు, శిలోకి ఇట్లా అంటున్నాడు, అలా వస్తున్నాడు. వాయము ఇదొక ఆత్మ, విచిత్రమైన ఆత్మ ఉంది అని తెల్లారి 4 గంటలకి నాకు సమయం దొరికింది. పాట పాడిన మంత్రగడికి చేరిపోయాడు. 2 పాటలు అద్భుతంగా పాడి మైపరచం అక్కడ. సో వాక్యం టైం వచ్చింది. వాక్యం టైం వచ్చినప్పుడు ఇదిగో దేవుని ఆత్మ అంటే ఏంటి, దైవ ఆత్మ అంటే ఏంటి, దేవుని ఆత్మ ఎలా ఉంటుంది, దైవ ఆత్మ ఎలా ఉంటుంది అని 2 విషయాలు చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు దేవుని ఆత్మకున్న లక్షణం ఏంటంటే సేవకులను గౌరవిస్తుంది. దేవుని ఆత్మకున్న లక్షణం ఏంటంటే దేవుని బిడ్డలను ప్రేమిస్తుంది. దేవుని ఆత్మకున్న లక్షణం ఏంటంటే గర్వించదు. దేవుని ఆత్మకున్న లక్షణం ఏంటంటే ఎక్కడ పోయిన మాట ఒకటే ఉంటుంది. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు అన్య భాషలో మాట్లాడి మళ్ళీ బయటికి వెళ్ళి భూత భాషలు మాట్లాడుతుందా దేవుని ఆత్మ? ఎంతమంది లేదండి, ఎంతమంది లేదు. చర్చికి వెళ్ళినప్పుడేమో పరిశుద్ధాత్మతో నింపబడి ఆత్మతో నింపబడి పరలోక భాష మాట్లాడతారు, బయటికి వెళ్ళినాక భూలోక భాష బూతులు మాట్లాడతారు. ఇగో ఇది ఆత్మ కాదు, ఇది దురాత్మ. అదే నేను చెప్తున్నా. ఆ రోజు ఎలాగే చెప్పినా ఆయనలో దేవుని ఆత్మ లేదు, అది దయ్యపు ఆత్మ అని చెప్పి అందరూ ఏం పాస్టర్ మీరు ఎట్లా మాట్లాడుతున్నారు? అవునండి, ఒక దైవజనుడిని పట్టుకొని మోసను పట్టుకొని ఇజ్రాయేల్ ప్రజలు తిట్టినప్పుడు దేవుడు ఏం చేశాడు? మోసను పట్టుకొని ఇజ్రాయేల్ ప్రజలు అందరూ తిట్టారంట. ఏం చేశారు? తిట్టారు, కొట్టలేదు, తిట్టారు. జస్ట్ మోసే నువ్వు పని చేసావు, నీవు దమం లేదు, నువ్వు మమ్మల్ని చంపేటకు తీసుకొచ్చినావు అని కొన్ని మాటలతో ఆయన సడుకున్నారంట. ఆయన మీద సడుకోవడం వల్ల ఆకాశం నుంచి దేవుడు వింటూనే ఉన్నాడు. విననేరకుండా ఉన్నట్లు ఆయన చెవులు మందం కాలేదు, ముట్టకుండా ఉండడానికి ఆయన చేతులు కురచ కాలేదు. సో ఇలాంటి దేవుడు ఆ మాట విన్నప్పుడు ఆయనకి ఎంత కోపం వచ్చిందంటే కళ్ళు ఎర్రవి చేశాడు దేవుడు. ఎర్ర చేసి అలా ఠండా ఒకసారి దూతలందరిని పిలిచి, రే ప్రజలారా, నా సావు కూడా చెప్తారా మీరు? అసలు మోసే ఎవరనుకున్నారు మీరు? మోసే నా చేత పంపించబడ్డవాడు. మోసే అంటే ఎవరనుకున్నారు మీరు? మోసను నేను పంపించిన వాడిని. కాబట్టి మోసే గురించి మీరు ఖబర్దార్ మీరు మాట్లాడితే బాగుండదు అని దేవుడు కోపం తెచ్చుకొని అప్పటికి కొంతమంది మారతారేమో అని భయపెట్టి ఎవరు మారలేదంట. ఇంకా తిడుతూనే ఉన్నారంట. తిరుగుతుంటే దేవుడు ఒక బామ వదిలేడు. ఏం బామది? మరణ దూత అనే బామ వదిలేడు. ఏం బామది? మరణ దూత అనబడిన బామ. ఇక మరణం ఇప్పుడు దూత చేస్తాడు, మరణం ఇంకా అందరూ చచ్చిపోతా ఉన్నారు. అలా కొంతమంది పెద్దలు దేవుడు నమ్ముకున్నవాడు పెద్దలు వచ్చి ఇంతమంది చచ్చిపోతున్నారంటే దీనికి కారణం మనమే, దేవుడు కాదు, సేవకుడు కాదు, ఇది మనమే అని మరి ఇవి ఏం చేద్దాం అని అందులో పెద్దలందరూ కూర్చొని మాట్లాడుతున్నారంట. ఏమీ లేదు, మోసే దగ్గరికి పోదాం. మోస దగ్గరికి పోతే దీనికి పరిష్కారం దొరుకుతుంది. దైవజనుడి దగ్గరికి పోతే దీనికి పరిష్కారం ఉంది. దైవజనుడికి వదిలిపెట్టి మేము ఏమీ చేయలేము. ఇది దేవుడి కోపం. ఇది ఆ దేవుని కోపము చల్లారాలంటే మరలా దేవుని సేవకుడు చెప్పాలి. ఎవరు చెప్పిన ఆయన వినడు అని డిసైడ్ అయిపోయి పెద్దలు మళ్ళా కొంతమంది చెప్పగానే కొంతమంది పరిగెత్తుకుని మోస దగ్గరికి వచ్చారు. మోసే
మోసే అక్కడ ఘోరం జరిగిపోతుందయ్యా అంటే ఏం జరిగింది? అందరూ చచ్చిపోతున్నారయ్యా. ఎందుకు చచ్చిపోతున్నారు? అందరూ దేవుడిని తిట్టారయ్యా, నిన్ను తిట్టారయ్యా, అందుకే చచ్చిపోతున్నారు. అరే ఇలా జరిగిందా అని వెంటనే అహరోను పిలిచి, అహరోన్ అక్కడ ఘోరం జరిగిపోతుంది, దేవునికి అయితే కోపం వచ్చింది, ఈ కోపం ఎవరి వల్ల చల్లార్చడం కాదు, అందుకు నీవు నేను ఇక్కడ ఉన్నాం, దేవుడు మనకి ఎన్నుకున్నాడు, ఇది మన బాధ్యత కాబట్టి మనం వెళ్దాంప అని ఆయన అహరోను ముందు పంపించి నేను ఇక్కడ ఉంటాను. అహరోను వెళ్తాడు. అహరోను వెళ్ళి ఏం చేస్తారంటే చనిపోయిన వారికి బ్రతికున్న వారికి మధ్యలో ఉండి ధూపారతి వేస్తున్నాడు. దేవునికి ధూపారతి వేస్తున్నాడు. ధూపారతి అంటే ఆ కాలంలో, ఇప్పుడైతే దాని ప్రార్థన అనవచ్చు. ఓకేనా? ఇప్పుడు చనిపోయిన వాళ్ళ మధ్య బ్రతికున్న వాళ్ళ మధ్యలో ఏం చేస్తున్నాడంటే ఈయన ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఇక్కడ మీకు ఏమర్థమైంది? మధ్య అంటే సెంటర్ పాయింట్, మధ్యలో అంటే అక్కడ సెంటర్. ఇప్పుడు చనిపోయిన వాడు ఇక్కడ ఉన్నారు, బతికిన వాడు ఇక్కడ ఉన్నారు, అంటే 50-50 అయిపోయింది. సగం సగం అన్నారు. ఇక్కడ సగం ఉన్నారు, అక్కడ సగం ఉన్నారు. మధ్యలో ఆహారంలో వెళ్ళి మోకాళ్ళ మీద ఉండి దేవునికి ప్రార్థన చేస్తారు. అప్పుడు దేవుని కోపము చల్లారి ఆ చనిపోవలసిన మరికొందరు దేవుని కృప చేత బ్రతికి పట్టగట్టారు. సో ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నా అంటే, మీ మీద ఉన్నటువంటి పవరు, మీ మీద ఉన్నటువంటి దేవుని ఆత్మ అది చిన్నది ఏమీ కాదు, అది సామాన్యమైనది కాదు. మీరు దాన్ని చిన్నగా చేస్తున్నారు. మీరు దేవుని ఆత్మను చేతగాని ఆత్మలాగా చేస్తున్నారు. దేవుని ఆత్మ అంటే ఏదో చిన్న ఆత్మలే, ఏదో చిన్న చిన్న జ్వరాలు, దగ్గు, జలుబు ఇలాంటివి మాత్రం తగ్గిపోతాయి, కానీ మంత్రశక్తులు, చేతబడి ఇలాంటివి ఎక్కడ తగ్గిపోతాయి? ఎంతమంది నీచంగా మాట్లాడుతున్నారు తెలుసా? క్యాన్సర్ గడ్డలు కరిగిపోతుంటే చిన్న దేవుడు ఆయన. కిడ్నీలు పాడైన డాక్టర్ చెప్తే తెల్లారి చూసేలోపు గొప్ప కిడ్నీలు పెట్టేవాడు చిన్న దేవుడా. చచ్చిపోయాడు బాబు, ఇంటికి తీసుకెళ్ళాడు అని చెప్తే ఇంకా 10 సంవత్సరాలు బతికించిన దేవుడు చిన్న దేవుడా. గుండె నొప్పి వచ్చింది, ఇక బతికే ఛాన్సెస్ లేవు, ఇప్పుడు అయిపోయింది, ఇంటికి తీసుకెళ్ళండి అని చెప్తే గుండె నొప్పి తగ్గిపోయి ఇంకా 20 సంవత్సరాలు బతికి భార్య, బిడ్డలు, అల్లుడు, కోడలు అందరితో సంతోషంగా గడుపుతుంటే వాడు ఇంకా బతుకున్నది, ఇంకా బతుకున్నదంటే వాళ్ళని తగ్గించిన దేవుడు చిన్న దేవుడా. ఇంటి నుంచి బయటికి వెళ్ళని పరిస్థితిలో ఇదిగో ప్రపంచమంతా కూడా నీకు యాత్రికుడుగా చేసి ఎన్నడూ కని విని ఎర్రని గొప్ప దేశాలలో నువ్వు తిరిగి విజిట్ చేసి ఇంకా భారతదేశానికి వస్తున్నావు, బతికి వస్తున్నావు అంటే ఇంకా నేను కాపాడుతున్నాడంటే ఆయన చిన్న దేవుడా. లేదు, మనం చిన్నగా చేస్తున్నాం, మనం ఆయన అంచెలు చిన్నగా వేస్తున్నాం. నువ్వెప్పుడైతే నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు గొప్పవాడు, పరక్కే దేఖ్ యెహోవా కితనా బలా హై, హిందీలో మాట చెప్తాడు. నువ్వు పరీక్షించి చూడు యెహోవా దేవుడు ఎంత బలవంతుడై ఉన్నాడో. నువ్వు చూస్తలేవు, నీకు ఆయన కనబడతలేవు. అందుకే నీవు ఆత్మ కళ్ళు తెరవబడ్డప్పుడు ఈ లోకంలో ఉన్నవన్నీ చిన్నగానే కనబడతాయి. ఆత్మ కళ్ళు తెరవబడినంత వరకు చిన్న చిన్న సమస్యలు కూడా కొండలాగా కనబడతాయి. చిన్న చిన్న సమస్యలు, కాళ్ళకు ముళ్ళు విరిగితే గడ్డ పాలగినంత పీడెత్తాం మనం. ఎందుకు? మనం ఈ కళ్ళతో చూస్తున్నాం, కానీ ఆత్మ కళ్ళతో చూడు, గడ్డ పాల కూడా చిన్న ముళ్ళగా కనబడుతుంది నీకు. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఇలాగా రెండో మాట ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథంలో 18వ అధ్యాయం 22వ వచనంలో, ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 22వ వచనం చదువు. జనములందరూ కూడా ఏం చేస్తున్నారట? మాయ మంత్రముల చేత మోసపోయిరి. అందుకని కరెక్ట్ కదా, మళ్ళీ ఇంకోసారి యొక్కయు సగం చదివితే నాకు అర్థం కదా. చదవండి చదవండి చదవండి. నీ వర్తకులు భూమి మీద గొప్ప ప్రభులై ఉండేది. తర్వాత
జనములన్నీ అంటే అంత జనాలంతా ప్రజలంతా కూడా నీ మాయ మాత్రముల చేత మోసపోయింది. అందుకని వైదికుల యొక్కయో గాయకుల యొక్కయో పిల్లల గ్రోవి ఊదువారి యొక్కయో బూరలు ఊదువారి యొక్కయో శబ్దము ఇక ఎన్నడూను నీలో వినబడదు. మరి ఏ శిల్పమైన చేయు శిల్పి ఎవడును నీలో ఎంత మాత్రమో కనబడడు. తిరగటి ధ్వని ఇక ఎన్నడూను నీలో వినబడదు. దీపపు వెలుగు నీలో ఇకను ప్రకాశింపదు. పెళ్లి కుమారుని స్వరము పెళ్లి కుమార్తె స్వరమును నీలో ఎన్నడూ వినబడవు అని చెప్పాను. మరియు ప్రవక్తల యొక్కయు పరిశుద్ధుల యొక్కయు భూమి మీద వధింపబడిన వారందరి యొక్కయు రక్తము ఆ పట్టణములో కనబడెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ 22వ వచనములో తర్వాత లాస్ట్ వరకు ఏం చేశాడంటే అన్ని కనబడవు అని చెప్పి ఆ 24వ వచనంకి వచ్చేసరికి కనబడతాడంట. హల్లెలూయా. ఏం కనబడవు? మంత్రగాడు కనబడడు, తంత్రులు కనబడవు, ఈ భూలోకంలో నీకు భయపెట్టేది ఏది కూడా దయ్యాలు కనబడవు. ఇవన్నీ కనబడవు. మరి ఏం కనబడతాయి? కనబడేది ఏంటంటే చూడండి 24వ వచనం కనబడేది ఏంటి చెప్పండి. మరియు ప్రవక్తల యొక్కయు మీరు ఇక్కడ ఎవరైతే యేసు ప్రభువును నమ్మి పాపములు విడిచిపెట్టి పరిశుద్ధులై దేవుని కోసం బ్రతకాలని ఆశ కలిగి ఎన్ని కష్టాలు వచ్చినా శ్రమలు వచ్చినా వాటిని ఎదుర్కొని దేవుని కోసం నిలబడుతున్నారో, ఎంత చాతపడి శక్తి ఉన్నా దయ్యపు శక్తి ఉన్నా వాటిని దాటుకొని దేవుని కోసం ధైర్యంగా నిలబడుతున్నారో మీరు పరిశుద్ధులుగా మార్చబడుతున్నారు. మరియు భూమి మీద వధింపబడిన వారందరి యొక్కయు అంటే దేవుని కొరకు హతసాక్షులుగా మారిన వారి యొక్క రక్తము ఆ పట్టణంలో కనబడను. ఏ పట్టణం అది? ఏ పట్టణం చెప్పండి? ఏ పట్టణం అంటే పరిశుద్ధ పట్టణం, నూతన యెరూషలేము అనబడిన పట్టణం. తండ్రి అయిన దేవుడు నేను తిరిగి వస్తానని చెప్పిన దేవుడు వచ్చిన తర్వాత నీ కొరకు నా కొరకు ఒక నగరాన్ని, అద్భుతమైన రమ్యమైన సుందరమైన పరిశుద్ధమైన పట్టణము, బంగారము చేత కట్టబడినటువంటి ఆ మహానగరములో నీ కొరకు నా కొరకు ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి నిన్ను నన్ను తీసుకొని వెళ్ళడానికి వస్తానని చెప్పిన దేవుడు ఇక్కడికి వచ్చిన తర్వాత నిన్ను నన్ను తీసుకొని ఎక్కడికైతే వెళతాడో అక్కడ ఎవరు కనబడుతున్నారు? పరిశుద్ధుల రక్తము, ప్రవక్తల రక్తము, దేవుని కొరకు హతసాక్షులుగా మారిన వారి యొక్క రక్తము. ఈ ముగ్గురు రక్తం అక్కడ కనబడుతుంది. మీకు తెలుసా దేవుని దగ్గర ఎవరి రక్తం కనబడుతుంది అంటే పరిశుద్ధుల రక్తం కనబడుతుంది. అదేంటి మరి ఇంతకుముందు ఎప్పుడైనా కనబడిందా? పాత నిబంధన కాలంలో. అంటే పాత నిబంధన కాలంలో భూమి మీద మొదటి మానవుడుగా పిలువబడినటువంటి ఆదాము హవ్వకు పుట్టినటువంటి పిల్లలు, వారి పేరు కాయను, హేబెలు. సో ఇందులో కాయను విశ్వాసం వేరు, హేబెలు విశ్వాసం వేరు. కాయను ఏమనుకున్నాడంటే కుళ్ళిపోయినవి, తెగిపోయినవి, రాలిపోయినవి, పనికిరాని తీసుకొచ్చి దేవునికి ఇచ్చాడంట. మరి హేబెలేమో శ్రేష్టమైనది, మచ్చలేనిది, మరకలేనిది, కుంటిది కానిది, గుడ్డిది కానిది, చెవిటిది కానిది, అందంగా ఉన్నది, శ్రమ్యమైనది, చూడముచ్చటైనది, నిగనిగలాడుతున్నటువంటి ఆ గొర్రెను దేవునికి తీసుకొచ్చి ఇచ్చాడంట. అయితే ఈ ఇద్దరు ఎవరు కానుక దేవుడు అంగీకరించాడు? మీకు ఇంకొక షాకింగ్ న్యూస్ ఏంటంటే నేను సేవ చేస్తున్న కొద్ది రోజుల్లో, నేను చాలా రోజులు చెప్పాలి కానీ కొద్ది రోజుల్లోనే దాదాపు నా దగ్గర ఒక 7-8 చినిగిపోయిన నోట్లు ఉన్నాయి. 7-8 చినిగిపోయినాయి. అందులో ఒక 100 రూపాయలు అయితే 3 భాగాలే ఉన్నాయి, ఇంకొక భాగం లేదు. దానికి ఇట్లా 4 మడతలు పెడతాం కదా, మడత పెట్టినప్పుడు ఆ చివరి ఒక భాగం లేదు, ఆ 3 ఉన్నట్లయితే మడత పెట్టి కానుకలు వేసేసి వెళ్ళిపోయారు. అది ఎప్పుడు వచ్చింది ఎవరు వేసేది తెలియదు. కానీ మీకు తెలుసా దాన్ని ఎగతాళి చేయడం కొరకు, నేను దాన్ని పరువు తీయడం కొరకు నేను చెప్పట్లేదు. కానీ
ఇప్పటికీ నేను నాకు సమయం దొరికినప్పుడల్లా, గుర్తుగా వచ్చినప్పుడల్లా నేను ఆ కాంకులేషన్ వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఏమని తెలుసా? ప్రభా, ఎంత కఠిన మనసు ఉన్నా కానీ చిరిగిపోయింది వేయరు, కానీ ఆ రోజు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో, ఆ రోజు వాళ్ళ చేతిలో 10 రూపాయలు కూడా లేవేమో, ఆ రోజు దీనికి తప్ప వేరొక రూపాయి వాళ్ళకి లేదేమో, ఎంత కఠినమైన పరిస్థితిలో వద్దు అనలేక ఉన్నదాన్ని ఇచ్చారు. ప్రభా, ఇది చాలా పెద్ద కానుక, కానీ మీ చిత్తమైతే రాబోయే రోజుల్లో వారి చేతి నిండా సమృద్ధి ప్రభా అని ప్రార్థన చేస్తాం. చెప్పకూడదు కానీ ఈరోజు ఎందుకో మాట వరుసకు వచ్చేసింది. ఎప్పుడు చెప్పలేదు విషయం. దాదాపు 15-16 సంవత్సరాల నుంచి నా ఇంట్లో కూడా తెలియదు, నా పిల్లలు కూడా తెలియదు, పాస్టర్ గారు కూడా చెప్పలేదు. ఈ విషయం ఏం చెప్తానంటే, నీవు ప్రార్థన చేసే వ్యక్తివి కనుక నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడు. ఆ పరిస్థితి ఎలా ఉంటుంది కాబట్టి ఇప్పుడు చినిగిపోయినవి నా కంట్లో పడ్డట్టు దేవుడి కంట్లో కూడా పడతాయి. కానీ దేవుడు చూస్తాడు. కానీ నేను ప్రార్థన చేసిన అనుకోండి, ఖచ్చితంగా దేవుడు ఆ బిడ్డలను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. వాడు అనుకున్నదానికి గొప్ప స్థాయిలో చేస్తాడు. వాడు ఇంటికి వెళ్ళాక ఎంత బాధపడ్డారు. దేవా, పాస్టర్ గారికి చినిగిపోయి నోటించాను, ఎక్కడ ఏ షాపులో ఇచ్చాడో, ఎవరితో తిట్లు తిన్నాడో తెలియదు ప్రభా. ఒక్కసారి నువ్వు కృప చూపిస్తే ఇంకెప్పుడు ఏం ప్రభా, నేను ముందుగా సిద్ధపడతా ప్రభా. రేపు ఆదివారం అంటే ఈ రోజు నుంచి నేను రెడీ అవుతా ప్రభా, కానుకలు దగ్గర పెట్టుకుంటా ప్రభా. నా మీద కోపం చూపించకని వాళ్ళు ఎంత బాధపడ్డారు. ఆ చేతులు ఇప్పుడు దీవించబడ్డాయని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఆయన అంటున్న మాట చూడండి, అక్కడ దేవుని సన్నిధిలో ఇక్కడ తన తమ్ముడైన హేబేలును కాయను ఏం చేశాడు? చంపేశాడు. తమ్ముడి కానుక దేవుడు అంగీకరించాడు, అన్న కానుకనే వద్దన్నాడు. అన్న కానుక ఎందుకు వద్దన్నాడు? ఆయన రాలిపోయినాయి, కుళ్ళిపోయినాయి, పనికిరాని తీసుకొచ్చి దేవుడికి ఇచ్చేటంట. కూరగాయలు, ఆకుకూరలు అన్ని పురుగులు పడ్డాయి, మచ్చలు వచ్చినాయి, అవన్నీ తీసుకుపోయి ఇచ్చేసాడు. కానీ తమ్ముడు మాత్రం శ్రేష్టమైన ఇచ్చాడు కదా. దేవుడు రాగానే ధూపం వేయగానే దేవుడు అంగీకరించగానే కోపం వచ్చింది అన్నకు. రాగానే తమ్ముడిని కత్తితో నరికి చంపేశాడు. నరికి చంపగానే ఆయన రక్తము భూమి మీద కారుతుంది, కానీ ఆ రక్తం ఎక్కడుందంట? దేవుని పాదాల దగ్గర ఎగురుతుందంట. హేబేలు రక్తము దేవుని పాదాల దగ్గర ఇట్లా ఎగురుతుందంట. వెంటనే దేవుడు స్పందించి వచ్చేసాడు. వెంటనే మరణం జరిగిన స్థలంలోకి వచ్చేసాడు. ఆయన కదలివ్వలేదు, పోనివ్వలేదు. ఆయన పోక ముందే ఆయన ఇంకా అక్కడే ఉన్నాడు. ఉన్నప్పుడే దేవుని ఆత్మ ద్వారా మాట్లాడి కాయేన్ కాయేన్ అన్నప్పుడు కొంచెం మనం డల్గా అయిపోయాడు. ఏంటి నీ తమ్ముడు ఎక్కడా అన్నప్పుడు, నా తమ్ముడు, నేనేమో వాడిని కాపలు కాసేవాడ, నన్ను అడుగుతాను అని దేవునికే సీరియస్గా మాట్లాడాడు. నేనేమన్నా కాపలు కాసేవాడిని అనుకుంటున్నావా? నా తమ్ముడు సంగతి నాకేం తెలుసు అని కోపంతో మాట్లాడుతున్నప్పుడు, ఎందుకు అబద్ధం మాట్లాడుతున్నావు, ఎందుకు చంపావు నీ తమ్ముడిని? అయిపోయింది మొత్తం చాప్టర్ అర్థమైపోయింది. నాకు ఆయన చూశాడు, ఇక నా పని అయిపోయింది అనుకున్నాడు. ప్రేమని దేవుడికి తన తమ్ముని పరిశుద్ధమైన రక్తం దేవుని పాదాల దగ్గర కనబడుతుంది. అందుకే ఈరోజు ఏం చెప్తున్నానంటే, ఈరోజు ఇక్కడ చూడండి, మాంత్రికుల రక్తం దేవుని దగ్గర కనబడతలేదు, అబద్ధికుల రక్తం దేవుని దగ్గర కనబడతలేదు, మోసం చేసేవాళ్ళ రక్తం దేవుని దగ్గర కనబడతలేదు, అహంకారుల రక్తం దేవుని దగ్గర కనబడతలేదు, గర్విష్ఠుల రక్తం దేవుని దగ్గర కనబడతలేదు, పాపిష్టి వాళ్ళ రక్తం దేవుని దగ్గర కనబడతలేదు, మదమెక్కిన వాళ్ళ రక్తం దేవుని దగ్గర కనబడతలేదు. ఇంకా ఈ లోకంలో ఉన్న ఎన్ని చెడ్డ పనులు ఉన్నాయో అన్ని చెడ్డ పనులు చేసేవాళ్ళ రక్తం దేవుని దగ్గర కనబడదు. అంటే అక్కడ వాళ్ళు ఉండరు అని అర్థం. పరలోకానికి మాంత్రికులు వెళ్తారా? వెళ్ళరు. అబద్ధికులు వెళ్తారా? వెళ్ళరు. ఇంత గట్టిగా వాక్యం చెప్పి నేను అబద్ధం చెప్పాను అనుకోండి, నో ఎంట్రీ. నాకు కూడా లేదు. నాకు ఒక న్యాయం, మీకు ఒక న్యాయం అయితే లేదు. ఇంకొక విషయం చెప్పనా, మీకు ఒక శిక్ష తప్పనే ఉంటుంది, కానీ అబద్ధం చెప్పాను అనుకోండి నాకు డబల్ ఉంటుంది. బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా బోధించకపోతే నేను 2 శిక్ష భరించాను నేను. అందుకే నాకు ఆ భయం ఉంది, ఈ భయం నాకు లేదు. ఒకవేళ అన్నం దొరకక ఆ పస్తులు ఉంటానేమో, నీళ్ళు ఇవ్వకపోతే ఏ మురికి నీళ్ళలో నాకు బతుకుతానేమో, కానీ నా దేవునికి కోపం
కోపం వస్తే నా దేవుని దగ్గర ఉన్న ఆ స్థాయి నాకు పోగొట్టుకుంటా, డబల్ శిక్ష వస్తుంది నాకు. ఆ డబల్ శిక్ష నాకు వద్దు కాబట్టి నేను ఏ శిక్షకు వెళ్ళకూడదు. కాబట్టి పరిశుద్ధుడిగా, నీతిమంతుడిగా, ఆయనకి ఇష్టమైన సేవ చేయాలనేది దేవుని సేవకుడిగా నా ఆశ ఉన్నది. అందుకే దేవుని సేవ నిజముగా చేయాలి, యథార్థంగా చేయాలి, ఉన్నది ఉన్నట్టుగా బోధించాలి అంటే ఆ సేవకుని మాట కొంచెం కష్టంగా ఉంటుంది. ఆ సేవకుని, ఆ పాస్టర్ గారి మాట కొంచెం కఠినంగా ఉంటుంది. ఆ పాస్టర్ గారి మాట కొంచెం కఠినంగా అంటే ఇక కోపం వస్తుంటుంది. కొంచెం ముక్కు మీద కోపం ఉంటుంది కదా కొందరికి ముక్కు మీద కోపం అంటారు. మరి ఎట్లా పెట్టుకుంటారు నాకు తెలియదు, కానీ ముక్కు మీదనే కోపం ఉంటుందంట. కొన్ని ముక్కులు చిన్నగా ఉంటాయి, పెద్దగా ఉంటాయి, మరి అది ఎక్కడ కోపం పెట్టుకుంటారో తెలియదు. ఆ ముక్కు మీదనే కోపం ఉంటుందంట. దేవుడు అంటున్నాడు, ఆ కోపం ఉన్నవాడు కూడా పరలోకంలోడు. మరి ముక్కు మీద కోపం పెట్టుకొని అటు ఇటు తిరిగి అనవసరంగా ఎందుకు పరలోకం పోగొట్టుకుంటాం? చీటికి మాటికి కోపపడి పరలోకం ఎందుకు పోగొట్టుకుంటాం? సాధ్యమైనంత వరకు ప్రేమ చూపించు. అది కూడా చేత కాకపోతే గమనుండు. అది భాగ్యం అంట, అది గొప్ప భాగ్యం. రైట్. మూడవ విషయాన్ని తెలియపరుస్తున్నా. కీర్తనలు 58వ అధ్యాయం 4వ వచనం. ఏంటంట? చదువు. మాంత్రికులు, మంత్రికులు అంట. కొంచెం ఇంకొంచెం గట్టి చదవనది నేను వినాలనుకుంటున్నాను. రైట్. ఏంటంటే ఈ మాంత్రికులు ఏం చేస్తారో చెప్పండి. మీరు విన్నారు కదా, ఏం చేస్తారంటే మాంత్రికులు? చెప్పండి. ఏమైనారట? ఎట్లా ఉంది? మీకేం అర్థమైంది? 58 అధ్యాయం 4వ వచనం కదా. చదవండి. కరెక్టే. వారి విషయము నాకు పాము విషయం వంటిది. మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను వారి స్వరము తనకు వినబడకుండానట్లు చెవి మూసుకున్నట్టి చెవిటి పాము వలె వారు ఉన్నారు. ఎందుకు ఈ చెవిటి పాము వలె అయ్యారు? వీళ్ళు ఎలా మంత్రిస్తున్నారట? నేర్పుతో మంత్రిస్తున్నారట. నేర్పు అంటే చాలా చామచక్యంగా, ప్రతి మాట ఎక్కడ కూడా నత్తి మాట కాకుండా ఉన్నది ఉన్నట్టుగా తెలివిగా వాడు చాలా జాగ్రత్తగా మంత్రించాలంట. ఒకవేళ ఒక మాట తప్పిందా వాడి కాంతం మొత్తం కథమైపోతుందంట. వాళ్ళు చెప్తారు, నాకు కలిసి చెప్పారు ఒకసారి, అలాంటి కలిసేది నాకు. సో చెప్పారు, సార్ ఇది చాలామంది మంత్రం అంటే ఏదో చిన్న విషయం అనుకుంటారు, కానీ కొంచెమైనా తేడా వచ్చిందా మా ఫ్యామిలీ మొత్తం వెళ్ళిపోతుంది అంటాడు. మరి అంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్న దానిని ఎందుకంటే నీచమైన దాన్ని ఎందుకు చేసామంటే ఏం చేద్దాం సార్, నా సాహసం, నా ఫ్రెండ్షిప్, పనికి మాడిన వాళ్ళందరూ నాతో కలిసి నేర్చుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు నేను దానివల్ల వచ్చే పనిష్మెంట్ నేను పొందుకున్నాను. నేను చెప్పాలో లేదో తెలియదు, కానీ ఊరి పేరు అడ్రస్ నేను చెప్పదు, కానీ ఒక వ్యక్తికి అయితే నేను చెప్పాను, ఈ మంత్రమును వదిలిపెడితే నీవు బాగుపడతావు, లేకపోతే భయంకరమైన నాశనం నీ ఇంట్లో చూస్తావు అని చెప్పి. వాడి దెబ్బకు 6 నెలలు దాని జోలికి పోలేదు. 6 నెలల వరకు దాని జోలికి పోలేదు. అసలు దాని ఆలోచన కూడా లేదు. మంచిగా అయిపోయినాడు, చర్చికి వెళ్తున్నాడు, మామూలుగా ఉన్నాడు. 6 నెలల తర్వాత ఎవరో చాలా అవసరం అని డబ్బు చూపించి, ఆశ చూపించి ప్రేరేపించారంట. నీకు 1 లక్ష రూపాయలు ఇస్తాం, నాకు చాలా ఫలానా పని చేయాలి, ఫలానా మంత్రం చేయాలని వాడికి 1 లక్ష రూపాయలు ఇచ్చాడు. వీడికి చాలా కష్టం, డబ్బు అంటే చాలా అవసరం. ఏం చేస్తాడు? పడిపోయి
ఏం చేయాలి, మానేసిన కదా చాలా రోజులైంది, పాస్టర్ గారు వద్దన్నారు, మరి ఇప్పుడు నేను ఏమైనా చేస్తే ఏమో అయిద్దేమో అని అప్పటికే భయపడుకుంటూ వాడు మాట తీసుకున్నాడు, చేశాడు. చేసిన తర్వాత సరిగ్గా నెల రోజులకి వాళ్ళ అబ్బాయి హాస్టల్లో ఉంటాడు. హాస్టల్లో బయట ఆడుకునే స్థలంలో పాము కరిచి వాడు చిన్న అబ్బాయి, ఇద్దరు అబ్బాయిలు, చిన్న అబ్బాయి చనిపోయాడు. వాడి పేరు దిలీప్, వాడు చనిపోయాడు. పెద్దోడు ఉన్నాడు, వాడి పేరు సలోమన్, వాడు మెంటలోడు అయిపోయాడు. ఇంకేమీ లేదు, ఇప్పటికీ అట్లాగే ఉన్నాడు వాడు, ఇప్పటికీ ఉన్నాడు, ఒక బతికినోడు ఇంకా అట్లాగే ఉన్నాడు. మైండ్ పనిచేయదు. వచ్చాడు, వచ్చి సార్ తప్పయింది అన్నాడు. నేనేం చేయాలి, నేను ఆ రోజే నీకు చెప్పా, ఏమని, మంత్రపు జోలికి వెళ్ళకు, దేవుని సేవకుడిగా చెప్తున్నా, ఆ పని చేసావంటే ఏదో నాశనం నీ ఇంట్లో పోర్చుంది, అది నువ్వు చూస్తావు, వద్దని చెప్పినా కూడా అవును వద్దని చెప్పినా కూడా వినకుండా చేశాడు. నెల రోజుల్లో ఆయన కథ లేకుండా 2-3 నెలల తర్వాత వాడితో ఉన్న వ్యక్తి కూడా వాళ్ళ అమ్మకి కుష్ఠరోగం వచ్చింది. వాళ్ళ అమ్మ కూడా కుష్ఠరోగం వచ్చింది. ఆ అమ్మకి వెళ్ళే అనుకున్నాడు, పర్వాలేదు అనుకున్నాడు, ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఏదో ఒక రోజు చేతులు ఇట్లా పట్టేసినట్టు అయిపోయి 2 ఏళ్ళు ఇదంతా చేయి మొత్తం అయిపోయింది. అది కూడా కుష్ఠరోగం. ఆ తర్వాత వాళ్ళ నాన్నకి ఇక్కడ ముక్కు దగ్గర అయింది. ముక్కు దగ్గర ముక్కు మొత్తం లోపలికి పోయింది. ముక్కు లోపలికి పోవడం అంటే అది కుళ్ళిపోయింది, అది కూడా కుష్ఠరోగం. దాదాపు ఫ్యామిలీలో 3-4 కుష్ఠరోగం వచ్చింది. ఆయన కూడా వచ్చి, అయ్యా మీరు చెప్తే మేము వినలేకపోయాం, మరి భయంకరమైన సిచ్యువేషన్ మాకు వచ్చింది, మీరు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదంటే, ఏం చేయదు, మళ్ళీ దేవుడి కాళ్ళ మీద పడు, ఆయన ఏమన్నా చేసి నేను బాగు చేస్తాను, అంతేగాని నువ్వు మాత్రం పిచ్చి చేసేది మళ్ళీ వేసావు అనుకో, నీ పుస్తకం వచ్చి కనీసం బతికేమో నువ్వు చచ్చిపోతావు అని చెప్పి. ఇప్పుడు వాళ్ళ మిగతా ఇద్దరు కూడా చచ్చిపోయారు, కానీ వాడు బతికున్నాడు, ఇంకా ఈడు కూడా బతికున్నాడు, ఇద్దరు బతికే ఉన్నారు. అయితే ఆ విషయం ఏం చెప్తున్నంటే, నీ దగ్గర ఉన్న శక్తి చాలా బలమైనది. అది సృష్టిని నిర్మించిన శక్తి, నిన్ను కన్న శక్తి, నిన్ను పెంచిన శక్తి, నీకు ఆయుషిస్తున్న శక్తి, నీకు రాత్రి పగలు నీ నీడ నీకు ఎలా తోడుగా ఉంటుందో ఆ విధంగా నీతో ఉండే శక్తి దేవుని శక్తి. కాబట్టి జీవపు శక్తి ఇక్కడ నీతో ఉన్నటువంటి పరిస్థితులు చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు, వారు నేర్పుతో ఎంత మంత్రించినానో వారి స్వరం తమకు వినపడకూడనట్లు చెవి మూసుకున్నట్టు చెవిటి పాము వలె ఉన్నారు. అయితే ఇక్కడ వారు ఎలా ఉన్నారంట, ఫస్ట్ లైన్లో వారి విషయము నాగు పాము విషయము వంటిది. పాముకేమో తలకాయల విషయం ఉంటుందంట, చాలాసార్లు చెప్తాను నేను, వాడుక భాష అయిపోయింది. పాముకేమో తలల విషయం అంట, తేలికేమో తోకల విషయం అంట, మరి మనిషికి అమ్మా నిలువేళ అంటే అరకాల నుంచి నడినెత్తి వరకు చాలా విషయం అంట. వీడు చాలా డేంజర్ అన్నమాట, ఈ మనిషి చాలా డేంజర్. పాము కంటే డేంజర్ వీడు. ఎవరి మీద పగబట్టాడంటే ఆ పగ తీరే వరకు వాళ్ళకి నెమ్మది ఉండదు. పాము అనుకోండి తొక్కితేనే వస్తుంది, అది ఆ పాము నేచర్ లేదు. నేను ఒట్టిగా వస్తున్న పాస్టర్ గారు గమ్మున వచ్చి కలిసి వెళ్ళిపోయింది పాము అని ఎవరు చెప్పగలరా? అలా జరగదు. ఎలా జరుగుతుంది? నువ్వు దాన్ని తొక్కైనా ఉండాలి, నువ్వు దాన్ని గెలికైనా ఉండాలి, నువ్వు ఉష్ అనైనా ఉండాలి. అప్పుడు దానికి కోపం వచ్చి నేను కలుస్తుందా తప్ప దానంతకాలం నువ్వు పండుకున్న నీ పక్కన నుంచి పడుకుంటుందిగా ఏమన్నా. అవునా? నిజమా? ఎస్, మా ఊర్లోనే జరిగింది. చెల్లి అనేకకు తెలుసు. మా ఊర్లో హవప్ప అనే వ్యక్తి పెద్ద జొన్నలు పండే చేనులో అప్పుడు ఆ జొన్న రాశికి దగ్గర పడింది, తీసే టైం వచ్చింది. ఆ టైంలో ఆ పొలానికి కాపలుగా పొలంలో పడుకుంటారు. ఆ గొంగడి వేసుకొని పోయి కింద సాప వేసుకొని ఆ గొంగడి కప్పుకొని పడుకున్నాడంట. పడుకుంటే ఆ పాము ఎప్పుడు వచ్చిందో తెలియదు, ఆయనతో పాటు గొంగడిలో దూరి తెల్లదాకుందంట. అట్లనే తెల్లారి లేచాడంట. లేచి చూస్తే పడుకుందంట. ఏంద్ర ఇంకా కట్టేమో పెట్టాడు నా దగ్గర అని తీసి చూశాడు. తీసి చూస్తే అది అర్థమైపోయింది పాము అవుతుంది. మెల్లగా చెప్పకుండానే మెల్లగా కదలకుండా జారి పక్కకి వెళ్ళిపోయి పాము అని ఇంకా కొట్టి చంపేసినట్టున్నారు. ఆ తర్వాత కానీ విషయం ఏంటంటే అనవసరంగా నేను ఏమి చేయను.
కానీ మనిషి చూడండి, నువ్వు ఎదిగినా పాములాగా విషపడతాడు నీ మీద. నువ్వు ఆశ్రదించబడ్డా వాడికి కడుపులో మంట, వాడి కడుపులో మంట. నువ్వు దీవించబడుతున్నా వాడికి కడుపులో మంట. నువ్వు మంచి బట్టలు వేసుకున్న వాడికి కడుపులో మంట. మంచి బండి కొన్నా నీకు వాడికి కడుపులో మంట. నీ బిజినెస్ డెవలప్ అయితే వాడికి కడుపులో మంట. ఉన్న రోజు భార్య భర్తలు కష్టపడి డబ్బులు సంపాదించుకొని నీతిగా బతికిన వాడికి కడుపులో మంట. అందుకే మనిషికి భయంకరమైన విషయము, ఈ విషయం ఈ మాంత్రికుల్లో ఉంది. వారి విషయము నాగు పాము వంటిది. వారు ఒకసారి, అందుకే అంత చాలా మంది ఊళ్ళలో, అయ్యా ఎవరితో పెట్టుకోగానే పాలనతో పెట్టుకోవాడు దరిద్రుడు అని చెప్తారు. ఎందుకు వాడు దరిద్రుడు అంటే వాడు మాంత్రికుడు. హల్లెలూయా. ఎందుకు వాడు దరిద్రుడు అంటే వాడు ఒక మాంత్రికుడు. సో ఈ మాంత్రికుడితో పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అంటే నేను అంటాను, పెట్టుకోకపోవడం వదిలేసేది. కానీ వాడితో నీకు ఏం సంబంధం? నీ పనులు నువ్వు చేసుకుని గమ్మనుండు, ప్రార్థన చేయి. దేవుని ఆత్మను కోల్పోదు. అవసరమైతే కూర్చొని నీళ్ళు తాగు, కూర్చొని అన్నం నీళ్ళు, ఛాయ్ తాగు, ఎక్కడికైనా వెళ్ళాడు, ఏమీ కాదు. మాంత్రికుడికి అవకాశం ఏంటంటే నీలో భయం వాడికి తెలిస్తే వాడి పని సాగుతుంది. అందుకని అపవాదికి నీలో చోటు ఇవ్వకూడని దేవుడు చెప్పాడు. మాంత్రికుల గురించి నేను మోసపోకూడని ఇంతకుముందు చదివిను. కాబట్టి మాంత్రికుల విషయంలో నీవెవరు కూడా మోసపోవాల్సిన అవసరం లేదు. నువ్వు చాలా ధైర్యంగా ఉండాలి. నీ గుండె ధైర్యం తెచ్చుకొని నిలబడ్డవంటి ఏ అపవాది కూడా నీకు ఏమీ చేయలేడు. ప్రసంగి 10:11 ఒకసారి చూడండి. నేను త్వరగా ముగిస్తాను. ప్రసంగి 10:11 చూడండి. నేనంట అంటే ఎందుకు ఈ మంత్రపడి చదివినప్పుడల్లా పాము కనబడుతున్నారు? ఇప్పుడు 2-3 అధ్యాయులు చదివాం. ఆ 2-3 అధ్యాయులు కూడా మంత్రం దగ్గర పాము, నాగుపాము విషయము. ఇంతకుముందు నాకు తెలిసి చాలా మంది బైబిల్లో పాము ఉందని తెలుసుకోలేదు. అది కూడా నాగుపాము ఉంది అని తెలుసుకోలేదు. తెలుసా లేదా? అమ్మ పాము కూడా ఉంది బైబిల్లో, రేపటి నుంచి మొక్కుతాం కాదు. అది ఒక విషయం అని చెప్తున్నాడు దేవుడు. దాని లాంటి విషయం ఒక మనిషిలో దూరింది. ఆ పాము లాంటి విషయం వాడు పనిచేస్తుంది. విషపూరితమైన మనిషికి వాడు మారిపోయాడు. వాడి జోలికి వెళ్తే వాడు ఇబ్బంది పెడతాడని చెప్తున్నాడు. కానీ ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే నువ్వేం చేయాలంటే నువ్వు వానికంటే పవర్ఫుల్గా మారిపోవాలి. వానికంటే పవర్ఫుల్గా అయిపోవాలి. వానికంటే పవర్ఫుల్ అవ్వాలంటే నీ దగ్గర మంత్రం నేర్చుకోవాలన్నాను నేను. నువ్వు కూడా మంత్రం నేర్చుకోవాలి ఏంటి? అసలు ఏ మంత్రం నేర్చుకోవాల్సిన అవసరం నీకు లేదు. వాడి దగ్గర బలం లేదు కాబట్టి బలం దగ్గరికి పోయి నేర్చుకొని ఏదో విద్య సాధించిన అనుకుంటున్నాడు. కానీ ఇప్పుడు నేను మీకేం చెప్తున్నా అంటే నీవు ఏ మంత్రం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. జీవము కలిగిన దేవుడు, భూమి ఆకాశాన్ని నిర్మించిన దేవుడు, బలవంతుడైన దేవుడు, నిత్యుడైన తండ్రి, సమాధాన అధిపతి, సర్వ అధికారి అయిన దేవుడు నీ లోపల ఉన్నాడు. కనుక నీవు మాట పలికితే మంత్రాలు రాలిపోతాయి. హల్లెలూయా. నువ్వు మాట పలికితే మంత్రాలు కూలిపోతాయి. ఎరికో గోపురం ఏమైంది? బాబేలు గోపురం ఏమైంది? కూలిపోరా? ఏం చేశారు? చుట్టూ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మంత్రం చదివారా? ఏం లేదు, అందరూ ఒకేసారి ఏం చేశారు? హల్లెలూయా అని చెప్పారు. అంతే. ఆ ఒక్క మాటలోనే అంత పెద్ద గోపురం కూలిపోయిందంటే ఇక రాత్రంతా ప్రార్థన చేస్తే ఎన్ని గోపురాలు కూలిపోతారు. హల్లెలూయా. ఏ మంత్రశక్తి నీకేం చేయలేదు. ఏ దరిద్రపు శక్తి నీకేం చేయలేదు. ఏ దయ్యపు శక్తి కూడా నీకేం చేయలేదు. ఏ మనిషి నాగు పాము విషయం లాంటి మనిషి విషయం కూడా నీకు ఏమీ చేయలేదు. అందుకే అంటాడు, నిన్నెవడన్నా ముడితే బిడ్డ జాగ్రత్త, నిన్ను ముట్టాడనుకో వాడు నన్ను టచ్ చేసినట్టే అంటాడు దేవుడు. హల్లెలూయా. కానీ నీవు ఆయన చేతిలో ఉన్నావా? నువ్వు ఆయన చేతిలో ఉన్నావా లేదా? నువ్వు ఆయన ఆధ్వర్యంలో ఉన్నావా లేదా? నువ్వు ఆయన చేతి ఆయన ఒడిలో ఉన్నావా లేదా? ఆయనతో ఉన్నావా లేదా? ఆయన నీ భుజం మీద చేసి నడుస్తున్నాడా లేదా? ఆయన ఇప్పుడు పిలిస్తే సరే నా దేవుని చెప్తానే ధైర్యం నీకు ఉందా లేదా? నీవు దేవునిలో ఉంటే, దేవుడు నీలో ఉంటే నిన్నెవడు కొట్టిన వాడి సంగతి ఆయన చూసుకుంటాడు. వాడి సంగతి ఆయన చూసుకుంటాడు. అందుకే యుద్ధము యెహోవాదే అన్నాడు. యుద్ధం యెహోవాదే అయినప్పుడు ఏం చేయాలి తెలుసా? ఎదురుడు నేను చంపడానికి వస్తున్నాడు అనుకో, ఎదురుడు నీ మీద మంత్రశక్తి వేయడానికి వచ్చాడు అనుకో, కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చోవాలి.
రాగా చూసుకుందాం అన్నట్టుగా ఉన్నారు. ఎందుకు? నీలో ఉన్నది దేవుని శక్తి, వాటిలో ఉన్నది దయ్యం శక్తి. ఆ దయ్యం శక్తి ఎప్పుడు కూడా దేవుని కంటే మించిన శక్తి కానేరదు. యేసు ప్రభు దగ్గరికి వచ్చింది దయ్యం శక్తి. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన దయ్యం శక్తి ఏం చేసిందంటే 40 రోజులు ఉపవాస ప్రార్థన అయిపోయిన తర్వాత, అయ్యయ్యో యేసయ్యా నీ ముఖం చూడు వాడిపోయిందయ్యా, నాకు జాలి వేస్తుందయ్యా, నీ ముఖం చూస్తే నాకు ఎంత బాధ అవుతుంది నాకు ఉండేగా, ఎందుకు అంత బాధ నీకంటే, లేదయ్యా నీ ముఖం అంత వాడిపోయింది, ముందు ఎలా ఉండేవాడో తెలుసా, నీ చెప్పలంతా ఇట్లా పాల్గొంది ఎలా ఉండేది, అంత మంచి ముక్కలు ఇప్పుడు ఏమైపోయింది, మనసు చోటపోయింది. బాబా 40 రోజులు అమ్మ వదిలిపెట్టావంటే ఎట్టయిపోయి చూడు, పడిపోతావు, కడుగు ఉండడు. నీకు పడి చెప్తాను, ఒక రాయి తీసుకొచ్చి ఈ రాయిని రొట్టెగా చేసుకొని తిను, కడుపు నిండుతుంది, మంచి బలం వస్తుందని చెప్పాడు. వెరైటీ ఇచ్చేవి అవసరానికి వచ్చి అన్నాడు దేవుడు. ఏం మాట్లాడుతున్నావు, ఎవరు అనుకుంటున్నావు, నన్ను చేతగా అనుకుంటున్నావా, పరిమాణం అనుకుంటున్నావా, లేకపోతే నీ కాళ్ళు పక్కే వాడు అనుకుంటున్నావా? నోర్మై. బైబిల్లో ఇంకొక మాట ఉంది, ఏంటో తెలుసా, దేవుని నోట నుంచి వచ్చే మాట వలన నేను బతుకుతా, కానీ నీవు ఇచ్చిన రాయో రొట్టెో రాపోయి దీంతో నేను బతకను, అది నన్ను బతికించలేదు, నా దేవుని మాట నన్ను బతికిస్తుంది. హల్లెలూయా. ఈ రోజు నేను చెప్తున్నా, ఇక్కడ ఎవరైనా సరే ఒకవేళ తెలుసో తెలియకో, ఈరోజు పాస్టర్ గారు కూడా చెప్తున్నారు, చాలా మంది పాస్టర్లు కూడా చెప్తున్నారు ఏమంటే, అమ్మా నువ్వు ఇంత వీక్ అయిపోయావంటే నీకు నిజంగా ఏదో చేతబడిందమ్మా. మరి ఎవరు చేశారో నాకు అర్థం కావట్లేదు. కానీ వీళ్ళేమో భయపెట్టిస్తున్నారు, భయపెట్టించి డబ్బులు ఇన్కమ్ చేసుకోవడానికి చాలా మంది ఎగబడ్డారు. ఒకవేళ నీకు అలాంటి డౌట్ ఏమైనా చెప్పి ఎవరన్నా మీకు డబ్బులు అడిగినా, ఒకవేళ మీకు ఏమైనా భయపెట్టించినా, దయచేసి వాక్యం అంటుంది, మంత్రపు శక్తులను చూసి మీరు మోసపోకుడి. వాడు చెప్పే మాయ మాటలకు మీరు, మంత్ర మాటలకు మీరు మోసపోకుడి. ఎందుకంటే సృష్టించిన దేవుడు నేను నీకు తోడుగా ఉన్నాను, నేను ఉన్నాను, నీకేమైనా నేను చూసుకుంటాగా, నీకెందుకు వాడని అడిగి ఎందుకు బక్కగైపోతున్నావు, వాడని అడిగి టెన్షన్ పడి ఎందుకు నువ్వు ఎండిపోతున్నావు, కొంచెం బలంతో ఉండు, ధైర్యంగా ఉండు, నేను చూసుకుంటాను, నీకెందుకు, నీ భారం యెహోవా మీద మోపుము, నీ భారం యెహోవా మీద మోపుము. పేతురు 5:7 వస్తే అక్కడ నీ చింత యావత్తు ఆయన మీద వేయండి, ఆయన నీ కోసం చింతిస్తున్నాడు. నీకు చేతబడేటానికి చింత లేదా? ఏమండి, నీ మీద మంట ప్రయోగం జరుగుతుంటే ఆయనకు చింత ఉండదా? నేను దయ్యం బట్టి గొంతు విసురుతూ ఉంటే ఆయనకు చింత ఉండదా? నీకు చేతబడేసి కడుపులో బొమ్మలు పెట్టి ఉప్పు తిప్పలు పెట్టి నీకు రోజు కడుపులో పెడుతూ ఉంటే ఆయనకు చింత ఉండదా? నీకు తలలో ఏదో మేకులు పట్టేసి రోజు హెడ్ఎక్ పెట్టి ఏం మాట్లాడుతున్నావు తెలియదు, ఏం చేస్తున్నావు తెలియదు, ఏం తింటున్నావు తెలియదు, ఎటు పోతున్నావు తెలియదు, మెంటల్ వచ్చేస్తుంది. ఇలాంటిప్పుడు ఈ సిచ్యువేషన్ లో నా దేవుడు పిచ్చిగా చేస్తుంటే నిన్ను చూసిన పరిశుద్ధ దేవునికి చింత ఉండదా? మీ పిల్లలకు ఏమైతే మీరు అలాగే వదిలేస్తారు గాలికి? లేదుగా. అయితే మీ పిల్లలు మేము కూడా కలిసి నా దేవునికి పిల్లలమై ఉన్నాము. ఆయన మా తండ్రి ఉన్నాడు. మాకు ఏ చిన్న ఆపద కలిగినా, ఏ చిన్న ప్రమాదం కలిగినా, ఏ చిన్న శోధన వచ్చినా, ఏ చిన్న భయంకరమైన స్థితి మీకు కలిగినా నా దేవునికి చింత ఉంటుంది. నా అందరికంటే కూడా ముందుగా వచ్చే ఆయన రంగంలో ఉంటాడు. నువ్వు ఎప్పుడైనా సరే మర్చిపోయే విషయం ఏంటంటే, నువ్వేం చేయలేవు, నా దేవుడు ముందున్నాడు. నువ్వు నన్ను ముట్టలేవు, నన్ను దాటిపోలేవు, నువ్వు నన్ను చంపలేవు అని ఏ దయ్యం శక్తి వచ్చినా, ఏ మంత్ర శక్తి వచ్చినా నువ్వు ధైర్యంగా కలలో అయినా సరే లేచి నిలబడి చెప్పాల్సిన మొదటి మాట తెలుసా, నీవు నన్ను ఏమి చేయలేవు. హల్లెలూయా. ఈ మాట పలికే వరకు వాడికి పిచ్చెక్కిపోతుంది, మంత్రశక్తి వాడికి పిచ్చెక్కిపోతుంది, దయ్యపు శక్తి పిచ్చెక్కిపోతుంది. అని వీళ్ళు ఏం చేసినా ఒక మాట జరిగింది లేదా? యోబు జీవితంలో ఏం జరిగింది చెప్పండి? దయ్యం. ఏం యోబు జీవితంలో వచ్చిందేంటి? దయ్యం. దయ్యం వచ్చి ఏం చేసింది? పిల్లలు చంపేసి, భార్యను చంపేసి, ఆస్తులు తీసేసి, పశువులను తీసేసి, గొర్రెలను తీసేసి, మేకలను తీసేసి, కలిగినవన్నీ తీసేసి దరిద్రుడుగా చేసేసి, ఏమీ లేదు, ఇక ఏమీ లేదు, అంత ఉడుచుకుపోయింది. యోబు ఆయన ఏమి దేవుడు, మాయల దేవుడు, అన్ని ఇచ్చాడని తీసుకుపోయాడు. ఏడ్చాడా? మరి మీరు కలిగినది ఏదైనా పోయిందనుకోండి, వారం రోజులు, 2 వారాలు, 2 రోజులు అన్నం తినకుండా పడుకుంటారు. ఎందుకంటే ఇచ్చాడు, ఎందుకు తీసుకున్నాడు, ఎందుకు? హల్లెలూయా. కానీ యోబు ధైర్యంగా ఉన్నాడు. పిచ్చి సైతానా, నీవేమి తీసుకోపోలేవు, నా తండ్రి దగ్గర ఇవే ఉన్నాయి అనుకున్నావా? ఈ 500 ఎడ్లే ఉన్నాయా? 1000 మందలు, 1000 గొర్రెలే ఉన్నాయా? 2000 ఒంటెలే ఉన్నాయా?
నా దేవుని దగ్గర పట్టజాలని దేవుళ్ళు ఉన్నాయి. 4 లాక్కున్న వరకు 400 ఇస్తాడు నా దేవుడు. హల్లెలూయా. అదేవిధంగా 200 ఆశీర్వాదాలు వచ్చినాయి లేవా? వచ్చినాయి. ఎన్ని పోగొట్టుకున్నాడో దానికి 200 ఆశీర్వాదాలు యోగుకు వచ్చినాయి. ఇప్పుడు ఏమంటున్నా, దయ్యము అన్ని తీసేసింది, కానీ దేవుడు 2 ఇచ్చాడు, డబల్ ఇచ్చాడు. 2 ఇచ్చాడంటే డబల్ ఇచ్చాడు అన్నమాట. ఇప్పుడు నువ్వు ఏదైతే దేవుని నమ్మిన తర్వాత నువ్వు ఏదైనా నష్టపో, దేవుడు వదిలిపెట్టకు. వ్యాపారంలో నష్టపోయావా, పోనీ, దేవుడు వదిలిపెట్టకు. ఉద్యోగంలో నష్టపోయినావా, పోనీ, దేవుడు వదిలిపెట్టకు. ఆరోగ్యపరంగా నష్టపోయినావా, పోనీ, దేవుడు వదిలిపెట్టకు. కానీ ఊపిరినంత వరకు ఒక నమ్మకం కలిగి ఉండు, నీకు జీవ కిరీటం నా ప్రభు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 9-10 వచనాలు అంటాడు, మరణము వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటము ఇస్తాను. నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. నీకు అది ఎన్నటికీ చావదు, దానికి చావే లేదు. అంతటి అద్భుతమైనటువంటి జీవితం నేను నీకు ఇవ్వాలనుకుంటున్నా. ఆప్టాల మంత్రగాడికి నువ్వు భయపడతావా? ఆప్టాల దయ్యపు శక్తిని నువ్వు భయపడతావా? రమను, కుశమను, ఏం చేస్తారో చేయమను, నా దేవుడు నాతో ఉన్నాడని చెప్పు. హల్లెలూయా. ఇంకొకసారి ఒక అద్భుతం జరిగింది. మంత్రగాళ్ళందరూ కలిసి దానియేలు కనుకుంటా దానియేలుతో పోటీ పడ్డారు. ఏమని? దానియేలు పచ్చి మాంసం, ఏ మాంసం? పచ్చి మాంసం ఏం చేయాలి? ఈ కట్టెల మీద, పేర్చబడిన కట్టెల మీద దాన్ని పెట్టాలి. ఒక్కడు కూడా అగ్గిపుల్ల గీయదు, అగ్గిపుల్ల గీయదు. కానీ ఏం చేయాలి? అది మండాలి. ఫస్ట్ మీరన్నా స్టార్ట్ చేయండి, మేమన్నా స్టార్ట్ చేస్తాం అన్నప్పుడు ఏమన్నాడు తెలుసా? భక్తుడు ఏమన్నాడు తెలుసా? ఫస్ట్ మీరే చేయండి, మీరు చేయండి. మీరు ఒక్కడు లేదా, నేను ఒక్కడే ఉన్నా, మీరు చాలా మంది ఉన్నారుగా, మీరు స్టార్ట్ చేయండి అని స్టార్ట్ చేశారంట. మంత్రాలు వేస్తున్నారంట, ఏమేమో చేస్తున్నారంట. ఆ పచ్చి మాంసం కాస్తనే లేదు, ఇంకా నీరు కాలిపోతుంది కానీ కాస్తలేదు. అంత అలసిపోయి ఇంకా మీ దేవుడు పడుకున్నాడేమో పిలవండి, మీ మంత్రగాడు పడుకున్నాడేమో పిలవండి, మీ దయ్యం పడుకునేమో పిలవండి అని, ఆ మంత్రానికి అధిపతి వాడు పన్నాడేమో లేపండి అని నేను ఎగతాళి చేసి సాయంత్రం 4:30 అయిపోయింది. వాళ్ళు అలసిపోయారంట. ఏమో లేదు, ఏదో పోటీ పడ్డారు కానీ మాది సాగేటట్లేదు. మరి నీ దేవుడేమో తప్పడదు, నీ దేవుడేమో చేయగలరు చూద్దాం రా అని అన్నప్పుడు, ఎస్ నేను వస్తున్నాను వచ్చాడు. దేవుడి భక్తుడు వచ్చి ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా? దాని చుట్టూ గుంత తీపించి దాంట్లో నీళ్లు పంపించాడు. ఈ మాంసం ఆ కట్టె పీసులన్నీ నానిపోయే వరకు దాన్ని నీళ్లు పంపించాడు. మొత్తం ఎక్కడ చూసినా పచ్చిది, కింద భూమి నుంచి పైన మాంసం వరకు మొత్తం పచ్చిగా అయిపోయింది. అందులో అగ్గిపుల్ల గీసినా మండదు, పెట్రోల్ పోసినా మండలేదు, అంత పచ్చిగా అయిపోయింది. ఇప్పుడు నా దేవుడు చూడండి, గొప్పవాడని అని మోకాళ్ళ మీద ప్రార్థన చేశాడు. దేవా, వీళ్ళ ఆత్మీయ కన్నులు తెరచేలాగా ఒక అద్భుతం చేయగలమా? నీ మాట విని వంటిది కదా, ఒక మాట పలుకు ప్రభు, మండుతో ఇప్పుడు అని ప్రార్థన చేస్తే దేవుని కృపను బట్టి పచ్చి మాంసం బగ వండడం మొదలుపెట్టింది. హల్లెలూయా. ఏమైంది నీ మంత్రశక్తి? ఏమైంది నీ మంత్రంలో బలం? నేను బలం లేదని చెప్పలేదు, కానీ మంత్రశక్తిలో బలం ఉంది. ఎంత ఉందంటే దేవుని కంటే తక్కువ ఉంది, దేవుని బిడ్డల కంటే తక్కువ ఉంది, ఒక విశ్వాసి కంటే తక్కువ ఉంది. చర్చికి వెళ్ళి 1 గంట సేపు కూర్చొని మనస్ఫూర్తిగా ఆరాధన చేసి ఒక ప్రార్థన వీరుని కంటే మంత్రశక్తి చాలా చిన్నది. సో ఈ చిన్నదానిని మన పెద్దలు, మన తాతలు, మా అమ్మలు, మా నాన్నలు ఏం చేశారంటే దాన్ని హైలైట్ చేసి పేరార్థం ఏం చూపిస్తున్నారు భూతార్థంలో. అందువల్ల పెద్దది అయిపోయింది. లేకపోతే అది ఆఫ్టర్ చిన్నది, మంత్రశక్తి పెద్దది కాదు. అందుకే నీవైనా నేనైనా మనమైనా ఆ మంత్రశక్తి ముందు చెడియకూడదు, భయపడకూడదు. యెషయా గ్రంథం 47వ అధ్యాయం 11వ వచనం. యెషయా గ్రంథం 47వ అధ్యాయం 11వ వచనం. ఆ తర్వాత ఇంకొక యెషయా గ్రంథం 57వ అధ్యాయం 3వ వచనం కూడా ఇద్దరు చదవండి. 47:11.
కీడు నీ మీదికి వచ్చును, నువ్వు మంత్రించి దాన్ని పోగొట్టగలవు. ఆ కీడు నీ మీద పడును, దానిని నీవు నివారించలేవు. నీకు తెలియని నాశనము నీ మీదకి ఆకస్మికముగా వచ్చును. ఏమన్నాడు? మంత్రంతో పోదన్నాడా? కొంతమంది అమాయకులు దేవుడి బిడ్డలు ఇంకా ఉన్నారు, అమాయకులు ఉన్నారు. ఇంకా ఆదివారం వచ్చి చర్చిలో ప్రార్థన చేసుకొని పోతారు. హల్లెలూయా. ఆదివారం వచ్చి చర్చిలో ప్రార్థన చేసుకొని పోతారు, సోమవారం పోయి దర్గా దగ్గర నిలబడతారు. లేదా ఒక ఉల్లిగడ్డ తీసుకురామంటాడు పాపం పెద్ద ఆయన. ఆ ఉల్లిగడ్డ తీసుకుపోయి ఆయనకి ఇస్తే ఆయన మంత్రులు చేస్తారంట. దిష్టి అది ఏది ఏమంటారు? నజర్. ఓహో నజర్, దిష్టి. అదే నేను అందరూ అదే నువ్వు అంటారు. హల్లెలూయా. నజర్, దిష్టి కలిగిందేమో అని చెప్తే ఆ ఉల్లిగడ్డ మంత్రి చేస్తే అంట దీంట్లో మా దిష్టి పోయింది. ఆదివారం మరి అదే ప్రార్థన చేయించుకున్నావు కదా, పోలేదు. ఎందుకు పోలేదు? నీకు నమ్మకమే లేదు. ఇది పోదు, ప్రార్థన చేయండి, ఇది పోదు, ప్రార్థన చేయండి అంటున్నావు, అందుకే పోదు. అక్కడ పోయినావు, ఉల్లిగడ్డ ఇచ్చినావు, ఆయన ఏమన్నాడో తెలియదు కానీ అన్నాడు అంతే. అది తీసుకొచ్చినావు, తినిపించినావు, అమ్మాయి దిష్టి పోయిన అంటున్నావు. హల్లెలూయా. నీ విశ్వాసాన్ని బట్టి నువ్వు ప్రవర్తిస్తున్నావు కానీ అక్కడ దేవుని శక్తిని నువ్వు తక్కువ చేస్తున్నావు, దేవుని నామాన్ని అవమానపరుస్తున్నావు. చాలా మందికి చర్చికి వెళ్తున్నారు, కానుకలిస్తున్నారు, పాటలు పాడుతున్నారు, వాక్యం చెప్తున్నారు, అన్నీ చేస్తున్నారు. చాలా మంది ఇంకా మంత్రగాళ్ళ చుట్టూ తిరుగుతున్నారు, ఇంకా మంత్రగాళ్ళ చుట్టూ తిరుగుతున్నారు. ఏం చేయాలి పాస్టర్ గారు? తగ్గుతలేదు, మనిషి కంటే గొప్పదని కానీ పోతే ఏమైంది? ఆయన మంత్రం కూడా ఏం చేయడంటే పాస్టర్ గారు ఏదో ఇంత ఇస్తాడంట, తినాలంట, అంతే. ఆయన ఏం చేసి ఇస్తాడో నీకు తెలుసా? నేను అంటున్నాను, నీవు దేవుని యొక్క విశ్వాసం ఉంచిన ఎడల నువ్వు చనిపోయినా సరే నమ్మకంగా ఉండు. నా దేవుడు ఆఖరి ఊపిరి ఉన్నప్పుడైనా సరే నిన్ను పైకి లేపగలిగిన సామర్థ్యుడైనా. నమ్మకంగా ఉండడం నీ వల్లైతే బాగు చేయడం నా ప్రభు వల్ల అవుతుంది. ఆయనకి ఎవరు లేదంటే నమ్మకం లేదు, అంత నమ్మక గృహంగా అయిపోతున్నారు, నమ్మక గృహంగా మారిపోతున్నారు. పైకి క్రిస్టియన్ అంటున్నారు, లోపల మతాలు, దయ్యాలు, సైతాను, భక్తులు అన్ని నమ్ముతున్నారు. లెక్క వదిలిపెట్టమంటున్నాడు. దేవుడికి ఇష్టం లేనివి కానీ అవి తీసేయండి మీ శరీరంలో నుంచి, మీ బాడీలో నుంచి, మీ మైండ్లో నుంచి అవి తొలగించేసేయండి. ఎవరికైతే దయ్యం ఉంటుందో, ఎవరైతే మంత్రశక్తి ఉంటుందో వాళ్ళకి ఒకవేళ చర్చిలో ఉంటే కూడా గుండెలు డగడగ కొట్టుకుంటారు. హల్లెలూయా. అలా కొట్టుకుంటుందంటే కొట్టుకుంటుంది అనుకోండి, యేసు నామములో ఈ రోజు నుంచి నాలుగు వచ్చి వెళ్ళిపోవు కాక అని చెప్పండి. ఇంకొకసారి మీ జోలికి రావాలి. హల్లెలూయా. నమ్మితే నువ్వు దాని రుచి చూస్తావు, నమ్మితే నువ్వు దాని రుచి చూస్తావు. ఏమని ప్రార్థన చేయాలి పాస్టర్ గారు? ఊరికే చెప్తున్నా, నాకేం అర్థం అవుతలేదు కానీ నేను ఎట్లా ప్రార్థన చేయాలి ఒక మాట చెప్తారా? అది కూడా ఇంత పొడుగుండదు ప్రార్థన. ఎట్లా ఉండాలి? కట్టి కొట్టి తెచ్చి అన్నట్టు ఉండాలి. మీకు టైం లేదు కదా, దేవునికి గంట సేపు టైం ఇచ్చారనుకోండి, సెల్ ఫోన్కు 5 గంటలు ఇస్తారు, టీవీలకు 4 గంటలు ఇస్తారు, సినిమాకి పోతే 3 గంటలు ఇస్తారు, ప్రార్థనకు పోతున్నాం ఒక్క 5-30 సెకండ్లు ఇస్తారు. దేవుని ఎంత ప్రేమిస్తున్నారో తెలుసా? కొందరు ఇంట్లో పోయి చూడండి, రాత్రి 3 అయినా సరే సెల్ ఫోన్ చల్లగా ఇల్లు నిండా పడుతుంటారు. కానీ నా దేవుడు చూస్తున్నాడు. దేవుని దృష్టిలో నువ్వు చెడ్డోడు అయ్యావా? దేవుని దృష్టిలో నువ్వు చెడ్డదాని అయ్యావా? దేవుని దృష్టిలో నువ్వు అహంకారం చూపించావా? దేవుని దృష్టిలో ఆయనకు విలువ లేకుండా ప్రవర్తించావా? ఒక రోజు వస్తుంది, కాళ్ళు కీకొని నువ్వు ఏడ్చినా నీకు ఆశీర్వాదం రాదు. ఆ దరిద్రపు అలవాటు నుంచి దూరం అయిపోవాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతూ ఈ రోజు అంటున్నాడు, ఒక సెల్ ఫోన్ పనికి మన సెల్ ఫోన్ 5 గంటలు నాకు ఇవ్వగలవా? డ్యూటీ చేసి అలసిపోతాం, పనికి వెళ్ళి అలసిపోతాం, కానీ ఫోన్ కూడా చూస్తాం. ఏదైనా పని మీద ఉన్నారంటే అది కూడా లేదు, గేమ్స్ ఆడుతుంటారు, పనికి రాని చూస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు దేవుని ఎంత ప్రేమిస్తున్నావు అంతగా నా దేవుడిని ఆశీర్వదిస్తాడు. దేవుని ఎంత తక్కువగా నువ్వు ప్రేమిస్తావో అంతే తక్కువ ఆశీర్వాదాలు పొందుకుంటావు. అందుకే 57వ అధ్యాయం కూడా వచ్చి యెషయా గ్రంథం
ముగిస్తున్నా, ఒకటే వచనం చెప్పి నేను ముగిస్తున్నా. తిడుతున్నాడా? హల్లెలూయా. దేవునికి మామూలు కోపం రాలేదు. వాళ్ళని చూస్తే సామాన్య కోపం లేదు, భయంకరమైన కోపం. అది ఏం కోపం చూడండి. మంత్ర ప్రయోగపు కొడుకులారా, ఓ వ్యభిచార సంతానమా, ఓ వేష సంతానమా, మీరిక్కడికి రండి. మీరెవరిని ఎగతాళి చేస్తున్నారు? ఎవరిని చూచి నోరు తెరిచి నాలుక చాచుచున్నారు? మీరు తిరుగుబాటు చేయవారును అబద్ధికులు కారా? మస్తక వృక్షములను చూచి పచ్చని ప్రతి చెట్టు కిందను కామము రేపుకొని వారారా, లోయలో రాత్రి సందుల కింద పిల్లలను చంపువారారా, నీ భాగ్యము లోయలోని రాళ్ళలోనే ఉన్నది, అవి నీకు భాగ్యం. వాటికి పానీయార్పణము చేయించున్నావు, వాటికి నైవేద్యము అర్పించుచున్నావు. ఇవన్నీ జరగగా నేను ఊరుకుందనా? ఇలా ఇవన్నీ పిచ్చి పిచ్చి వేసేస్తుంటే నేను చూసి ఊరుకుంటానా? ఓ మంత్రపు శక్తులారా, ఓ మంత్రపు కొడుకులారా, వ్యభిచార సంతానమా, వేష సంతానమా, మీరు ఇక్కడికి రండి. ఇది ఒక మంచి ఆపర్చునిటీ, ఇది ఒక మంచి అవకాశం. ఎందుకు అవకాశం అంటే వాళ్ళ మీద కోపం ఉంది, కానీ దేవుడు వాళ్ళని చంపేస్తా అంటలేదు. ఏమంటున్నాడంటే, ఒకవేళ ఈ మాట బయట ఎవరన్నా విన్నా కానీ వాళ్ళు ఒక ధైర్యం తెచ్చుకోవాలి. అయ్యో నేను మంత్రగాడిని, నేను మంత్రగత్తిని అని బాధపడకుండా దేవుడు ఒక ఆఫర్ ఇస్తున్నాడు. ఇప్పటికైనా నీ మంత్రపు శక్తులను విడిచి నా వైపు వస్తే నీవు దీవించబడతావు. ఇప్పుడైనా సరే ఈ మంత్రాలు, చేతపడి శక్తులు చేయడం ఇవన్నీ మానేస్తే, నువ్వు నా దగ్గరికి వస్తే నువ్వు దీవించబడతావు. నువ్వు దీవించబడాలని ఆశ ఉన్న ప్రతి ఒక్కడు ఏమయ్యాలంట? నా వైపు చూడాలి, నా దగ్గరికి రావాలంటున్నాడు దేవుడు. నా దగ్గరికి రండి అని చెప్తున్నాడు. ఇందులో 3 కేటగిరీస్ వాడు ఉన్నారు. దేవునికి కోపం తెప్పించిన 3 కేటగిరీస్ ఎవరో తెలుసా? ఒకటి మంత్ర ప్రయోగము కొడుకులారా, మంత్రం చేసేవాళ్ళారా. రెండవది వ్యభిచార సంతానం. మూడవది వేష సంతానం. వేష అంటే ఇంకొక మాట చెప్పాలంటే, దేవుడు వేషలనైనా క్షమిస్తాడట. అందుకే రాయబడింది మాట, వేషలనైనా క్షమిస్తాడట. ఆయనకు అంత మంచి మనసు ఉంది. బైబిల్ క్షమించాడు. పాస్టర్ గారు మీరేమో సొంతంగా చెప్తున్నట్టు అనిపిస్తుంది అని అనుకుంటున్నారేమో. మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఒక ఆమె పాపము చేస్తుంటే పట్టుబడింది. మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఏం శిక్ష చేయాలంటే అందరూ కలిసి రాళ్ళతో కొట్టి చంపాలి. అలా రాళ్ళతో కొట్టి చంపుతున్నారు. యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు చంపడానికి వస్తున్నారు, పరిగెత్తుతుంది. ఇప్పుడు చంపేస్తున్నా కానీ వెళ్తుంది, బయట పారిపోతుంది. వెనకాల రాళ్ళు ఊపుతున్నారు, వెనకాల పరిగెడుతున్నారు. అక్కడ ఒక ఆయన నిలబడ్డాడు, తెల్లని బట్టలు వేసుకొని ఇంత ఇటు నిలబడి అద్భుతంగా నిలబడ్డాడు. అయ్యో ఇక్కడ ఎవరో పెద్ద మనిషి ఉన్నట్టున్నాడు, ఆయన ఏమైనా నన్ను బతికిస్తాడేమో, వీళ్ళు ఎలా నన్ను చంపేస్తారు, ఈయన ఏమైనా కాపాడుతాడేమో అని ఆయన దగ్గరికి పోయి కాళ్ళ మీద పడి పైకి చూడకుండా కింద తలక పెట్టింది. ఎట్లయినా వాడు చంపేస్తారు, ఇంకా కాసేపట్లో నేను చచ్చిపోబోతున్నా, కనీసం ఈయన ఏమైనా బతికిస్తాడేమో అని యేసు పాదాల మీద పడినప్పుడు యేసు ప్రభువు వచ్చిన వాళ్ళందరితో ఆగండి అన్నాడు. అందరూ అలా చూస్తున్నారు. మీ చేతులు ఏంటవి? రాళ్ళు. ఏం చేస్తుంది? ఆమె కొట్టి చంపేస్తాం. ఎందుకు? పాపం చేసింది. ఎవరు చెప్పారు? మేము చూసాము. మరి ఆమె ఎవరు కొట్టాలి? మేమే కొట్టాలి. ఎందుకు కొట్టాలి? ఎందుక ఏమో తెలియదు. అక్కడ ఉంది కదా, ఎవరు కొట్టాలంటే పాపము చెయ్యని వాడు కొట్టాలి. ఆమె చచ్చిపోతుంది. మరి మీలో నేను కూడా పాపం చేయలేదండి, నేను తెల్లబట్ట వేసుకొచ్చాగా, నేను పాపమే చేయలే, నేను బంగారం, నా గుణం అపురూపం, సుందరం అనుకున్నాడు. కింద యేసు ప్రభువులో ఉండి సొలొమోను నిన్న మధ్యాహ్నం బూతులు మాట్లాడేవో రాస్తున్నాడు. అది పాపమే కదా. నా పేరే సొలొమోను, ఏదో కథ బాగాలేదు, రాయబడి వెళ్ళిపోయింది. అలాగా నాతో పాటు వచ్చిన 100 మంది కూడా అక్కడ యేసు ప్రభు వాళ్ళ పేరు రాస్తున్నాడు, నిన్న ఏం చేశారో రాస్తున్నాడు, వాళ్ళ పేరు రాస్తున్నాడు, నిన్న ఏం చేశారో రాస్తున్నాడు.
అవన్నీ చూసిన తర్వాత ఈయన మామూలుడు కాదు, వెళ్ళిపోదామని అందరూ వెళ్ళిపోయారు. ఎవ్వరు లేదు, ఒక్క ఆమె ఉంది. యేసు ప్రభు ఉన్నాడు. యేసు ప్రభు ఇప్పుడు ఏం చేయాలి? ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఒక రాయి తీసుకొని ఆమె మీద ఎత్తేస్తే ఆమె చచ్చిపోతుంది. కానీ అలాంటప్పుడు కూడా ఒక వేశ్యను పట్టుకొని, ఒక వ్యభిచారం చేసే స్త్రీని పట్టుకొని ఏమన్నాడు తెలుసా? అమ్మా, చూస్తే బంగారం లాగున్నావు తల్లి, చూస్తే చందమామలు ఉన్నావు తల్లి, చూస్తే పరిశుద్ధుడు లాగున్నావురా, చూస్తే ఎంత అందంగా ఉన్నావు తెలుసా? నువ్వు చూసుకుని ఎప్పుడన్నా అర్థంలో ఇంత అందంగా దేవుడిని పుట్టిస్తే ఈ పాడుబుద్ధి ఏంటమ్మా, చేయకూడదమ్మా, నన్ను దేవుడు పెట్టా అనగానే ఆమె చచ్చిపోయినంత ప్రారంభమైపోయింది, చచ్చిపోయినంత పని అయిపోయింది. ప్రభువా, నీ కొట్టి చంపేస్తావు అనుకున్నాను, కానీ నన్ను ఇలా మారుస్తావు అనుకోలేదు. ప్రభువా, నా బతుకు దినంలో ఇంకెప్పుడు కూడా ఇలాంటి పనికి మన పని నేను చేయనయ్యా, ఈ ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి తండ్రి అని అడిగితే, పో ఇంకెప్పుడు ఇలాంటి పని చేయ, వెళ్ళిపోతున్నాడు. ఆమె ద్వారా, ఆమె మారు మనసు పొందిన తర్వాత ఆమె ద్వారా 3,000 మంది రక్షించబడ్డారట. హల్లెలూయా. ఆమె మారు మనసు రక్షణ పొందిన తర్వాత 3,000 మంది రక్షించబడ్డారట. ఎంత గొప్ప చరిత్ర అండి. నేను ఈరోజు నీకు అడుగుతున్నా, నేను అడుగుతున్నా, ఏంటో తెలుసా? పాపం చేస్తుంటే పట్టుబడిన ఆమెనే 3,000 మందిని రక్షించింది. నీకు ఇంకా పాపం అంటే ఏంటో తెలియదు కొంతమందికి. మీరు ఎంతమందిని రక్షించవచ్చండి? ఎన్ని వేల మందిని రక్షించవచ్చు? మీరు పాపం నుంచి విడిపించబడ్డారు, పరిశుద్ధ రక్తంలో కడగబడ్డారు, నీతిమంతులుగా మార్చబడ్డారు, యేసు ప్రభు బిడ్డలుగా మీరు ముద్రించబడ్డారు. ఇప్పుడు మీరు ఎన్ని వేల మందిని రక్షించవచ్చు తెలుసా? లెక్కలేనంత ప్రజలను రక్షించవచ్చు. కానీ ఆ పని చేస్తలేదు మనం. నాకు నేను గబగబా వెళ్తున్నా, స్నానం చేసుకుంటున్నా, గబగబా అంత ముందు నిలబడుతున్నా, రెడీ అవుతున్నా, ఇంకొక బ్యాగ్ బైబుల్ పట్టుకుంటున్నా, సక్కర పెట్టుకున్నా, చేసుకొచ్చేస్తాను. ఆ పక్కింటి అవుతున్నాను లేదా, ఈ పక్కింటి అవుతున్నాను, నాకు అవసరమే లేదు. ఎవడేమంటే నాకెందుకు? నేను రక్షణ పొందా, నేను బాప్తిసం పొందా, నేను బలంగా చేస్తాను, నేను బలంగా చేస్తాను. అర్థమైందా? రక్షణ ఇచ్చింది నిన్ను నీవు కాపాడుకోవడానికి కాదు. రక్షణ ఎందుకు ఇచ్చాడు నా ప్రభు నీకు? నీకెందుకు రక్షణలోకి తీసుకొచ్చాడు ప్రభు అంటే, నీతో పాటు అనేకులను రక్షణలోకి తీసుకురావాలి. నీవు రక్షించబడ్డావు, నువ్వు పరలోకానికి వెళ్తున్నావు, నీతో పాటు అనేకులను పరలోకానికి తీసుకురావాలి. అందుకు నా ప్రభు నిన్ను రక్షించాడు. హల్లెలూయా. ఆఖరి మాట, ఇర్మియా గ్రంథం 8:17 అయిపోయింది. ద్రాక్ష రసం రెడీ చేసే లోపు నేను కొన్ని మాటలు చెప్పి ముగిస్తాను. ఇర్మియా గ్రంథం 8:17 ఏనగా, నేను మీడు నాగులను మీలోనికి పంపుచున్నాను, అవి మిమ్మల్ని ఖర్చును, వాటికి మంత్రము లేదు. ఇదే యెహోవా. దేనికి మంత్రం లేదు? దేనికి మంత్రం లేదు? ఏం పంపుతున్నాడు? పామును పంపుతున్నాడు. హల్లెలూయా. ఊర్లలో పాము కలిస్తే ఏం చేస్తారు తెలుసు మీకు? పసరు మందు పోస్తారు. మన రమేష్ బ్రదర్ చెప్తాడు, మన ఏదో మాట వచ్చింది, ఏదో మాట వరుసకు వచ్చింది అని చెప్పాడు. అన్న, మా నాన్న దేవుడు దయ వల్ల మా తాత ఎవరు చెప్పారట మా నాన్నకి. అప్పటి నుంచి మా నాన్న చాలా మందికి ఎవరికైనా పాము కలిస్తే ఒక చెట్టు ఉందంటే ఆ చెట్టు ఆకులు తెచ్చి రసం అట్లా రాసి ఆయన ఇచ్చేస్తే అక్కడ పెట్టాలి, కొంచెం కడుపులో తాగేస్తే ఇంకా అది పని చేయదు, విషయం తగ్గిపోతుంది. చాలా మంచి పని. కానీ ఇక్కడ ఏమన్నాడు? పసరం లేదని చెప్పలేదు, మందు లేదని చెప్పలేదు, ఏం లేదని చెప్తున్నాడు? మంత్రము లేదు. ఇంకా చాలా మంది ఏమవుతారు? పాము వస్తే ఇంకా పలానా ఊరికి వెళ్ళండి, ఆ ఊరు మంత్రం వేస్తారు. మంత్రమా బొంద ఏం లేదాడ. బైబిల్లో అబద్ధం చెప్తాడా? నిజం చెప్తాడా? అబద్ధం చెప్తాడా? బైబిల్లో చెప్పండి. నేను రాసిన బైబిల్. కాబట్టి బైబిల్ చాలా మంది భక్తులు కలిసి దేవుని స్వరం వింటూ రాసినటువంటి గ్రంథం ఇది. సో ఈ గ్రంథంలో అంటున్నాడు, నాగు పాము
నాలుగు పాములను కలుస్తాయి, అవి మీ మధ్యలోకి పంపిస్తే అవి కలుస్తాయి, కానీ వాటికి మంత్రము లేదు అంటున్నాడు. ఇది దేవుని వాక్యం, దేవుని వాక్యం ఇది. దానికి మంత్రం లేదు. అనవసరం నేను నమ్మి శిక్షకుడు కాకంటే వాడు ఏదో 4 రూపాయలు వస్తాయి, మేము అడుగు పెట్టుకుని 4 రూపాయలు సంపాదిస్తున్నాడు, 4 రాళ్ళు ఎలకేసుకుంటున్నాడు, కానీ అక్కడ ఏమీ లేదు దానికి సంబంధించింది. దాన్ని అంతా ఒత్తిదే అంటున్నాడు. కాబట్టి మీరు పరిచయం కాకండి. చక్కగా ఎప్పుడన్నా అలాంటి పొరపాటు ఎవరికైనా జరిగితే వాళ్ళకి ఏమని చెప్తారు? చక్కగా పక్కన గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటే వెళ్ళి ఒక ఎడిషన్లో మందు ఏదో పెట్టుకోని చెప్పడం తగ్గిపోతుంది. వీలైతే నీ వల్ల ప్రార్థన చేయి, అంతవరకే. కానీ మంత్రం వేసుకో, ఆ మంత్రం ఈ పాత్ర వరకాడు ఏమనవచ్చు. హల్లెలూయా. కాబట్టి 29వ అధ్యాయం 29 27 చదవండి. 27:9 ఇర్మీయా గ్రంథం 27:9. ఇక్కడ కూడా ఏమన్నాడు? కాబట్టి మీ ప్రవక్తలే కానీ, శోధగాలే కానీ, కలలు కనేవారే కానీ, కాలజ్ఞానులే కానీ, మంత్రజ్ఞులేమి మీరు బబులోను రాజునకు దాసులు కాకుందురని మీతో పలుకున్నప్పుడు మీరు వారిని లక్ష్య పెట్టకుడి, అలాంటి వారిని మీరేమి పట్టించుకోకండి అంటున్నాడు. ఇక్కడ ఎవరెవరు ఉన్నారు? ఎవరున్నారు చెప్పండి. 9వ వచనంలో ప్రవక్తలు ఉన్నారు. రెండవది ఎవరున్నారు? సోది చెప్పేవాడు ఉన్నారు. సోది చెప్తా సోది అంటారు కదా, అట్లా సోది చెప్పేవాడు ఉన్నారు. తర్వాత మూడవది కళలు అనేవాడు ఉన్నారు. మీ గురించి భయంకరమైన కళ వచ్చిందండి. ఏం కళ వచ్చిందంట? మీ ఇంటి మీద ఒక పిట్ట రాలిందంట. ఆ పిట్ట నోట్లో ఒక చిన్న ఆకులు ఉన్నాయంట. హల్లెలూయా. ఇది కళ. అది ఎందుకు వచ్చినది ఇవ్వటం నాకు కొంచెం జాగ్రత్త, ఎందుకైనా మంచిది, రైట్? మీకు భయపెట్టడానికి. మూడవది, నాలుగవది ఏంటి? కాలజ్ఞానులు. ఈరోజు డేట్ ఎంత, నీ బర్త్డే ఏంటి, ఈరోజు టైం ఎంత, నువ్వు ఏ టైంలో పుట్టావు, ఏ రాశిలో పుట్టావు, ఇవన్నీ అడిగిన తర్వాత అప్పుడు నీ గురించి చెప్తాడు. వీడి కాలజ్ఞాని అంటాడు. లేదా అంటాడు? మీకు ఎప్పుడు కనబడలేదా? మంచివాడు అయితే కనిపించినప్పుడు ఎంత ఇంట్రెస్ట్గా అయినప్పుడు కొంచెం చెప్తారా? నా గురించి చెప్పాడు, మా ఆయన గురించి చెప్తారా, మా అమ్మ గురించి చెప్తారా, మా కొడుకు గురించి చెప్తారా, నా భార్య గురించి చెప్తారా అనలేదా? అనకపోతే చాలా మంచిది, అనకండి, రైట్? కాలజ్ఞానులేమి, తర్వాత మంత్రజ్ఞులేమి, మంత్రాల వేసేవారినేమి, వీళ్ళని ఎంత మాత్రము దాసులు కాకుండా ఉన్నట్లు మీలో పలువురిని వాళ్ళు మోసం చేయాలనుకున్నారు కాబట్టి వాళ్ళని లక్ష్య పెట్టకండి, వాళ్ళ మాట వినకండి. నా మాట వినండి. సృష్టికర్త నేను, జీవాధిపతి నేను, నిన్ను పుట్టించింది నేను, పెరిగి పెంచింది నేను, గొప్ప చేసేది నేను. నా మాట వినకండి, వాళ్ళ మాట వింటున్నాయిందమ్మా. నాకు ఎంత బాధ అనిపిస్తుంది. దేవుడు ఈ మాటలు మీకు తెలియపరుస్తున్నాడు. ఆఖరి మాట 29వ అధ్యాయం 8వ వచనం. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఏమని? మీ మధ్య ఉన్న ప్రవక్తల చేతనైనను మంత్రజ్ఞుల చేతనైనను మీరు మోసపోకుడి. మీలో కలలు కన్నవారి మాటలు వినకుడి. వినబడేదా మీకు? అందరికి వినబడదా ఈ మాట? మరి వింటున్నారు కదా? ఎవరి మాట వినదు చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఎవరి మాట చెప్పండి, చదవండి. ఇందాక చదివింది. ఎవరు? ప్రవక్తల చేత, అంటే పాస్టర్ల చేత కూడా. పాస్టర్ని వదిలిపెట్టలేదు దేవుడు. మీ గురించి ప్రవచిస్తారంట. మీకు వచ్చే నెల శుభం జరగబోతుంది, వచ్చే నెల మీ ఇంట్లో 5 కిలోల బంగారం అమాంతంగా దిగబోతుంది, ఇవన్నీ చెప్పేవాడు ఉన్నారు. ఆ మాయ మాటలు మీరు నమ్మకండి. కానీ మీ కష్టాజీతం నా దేవుడు పోగొట్టాడు. ఖచ్చితంగా కష్టపడితే రూపాయి, కష్టపడితే 100 రూపాయలు ఇస్తారు, ఇది గ్యారంటీ. కానీ ఏం చేయకుండా పొద్దున 12 గంటల దాకా పడుకుంటా, 3 గంటలకు వెళ్ళేసి టిఫిన్ చేస్తా, మళ్ళీ 5 గంటలకే పడక చేస్తా అంటే ఎట్లా దేవుడు దీవిస్తాడు? హల్లెలూయా.
ఎట్లా దేవుడు దీవిస్తాడు? వస్తాయి ఆశీర్వాదాలు, దరిద్రం వస్తుంది, ఆశీర్వాదం రాదు. హల్లెలూయా. కాబట్టి ఈ వాక్య భాగం అది 29వ వచనంలో ఒకసారి చూడండి, ఆ మాటను చదవడం ముగిస్తా. 8వ వచనంలో, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మీ మధ్య ఉన్న, మీ దగ్గర, మీ చుట్టూ, మీ ప్రాంతంలో, మీ ప్రదేశంలో, మీ రాష్ట్రంలో ఉన్నారంటే వాళ్ళు అలాంటి ప్రవక్తలు ఉన్నారు, తర్వాత మంత్రజ్ఞులు ఉన్నారు, మంత్రాలేశములు ఉన్నారు. అలాంటి వాళ్ళ చేత మీరు మోసపోకుడి. తర్వాత ఏమైంది? మీలో కలలు కను వారి మాటలు వినకండి. మోసపోకండి, వినకండి. నీ గురించి కలబడ్డదని చెప్తే నువ్వు ఆయనకి ఎందుకు పడాలి? నీ గురించి నీకు పడితే మంచిది కదా. నన్ను ఎవరు చంపాలనుకున్నారట, నన్ను ఎవరో చంపాలనుకున్నారు. ఆ చంపాలనుకున్నవాడు ఎవడో నాకు వచ్చి చెప్పాలి కానీ సుధాకర్కి వచ్చి చెప్తాడా? కలలో సుధాకర్ నేను రేపు పాస్టర్ని చంపబోతున్నానని చెప్తాడా? అంటే నాకు మాట్లాడే ధైర్యం లేదా? వాడికి కలలో కూడా ధైర్యం లేదా? ఎదురు కూడా ధైర్యం లేదా? కలలో కూడా లేదా? అంటే ఇదేంటి? సుధాకర్కి జస్ట్ ఆలోచన వచ్చేది, అని చెప్పాడు, కానీ అది నిజం కానే కాదు. మీరు దాన్ని నమ్మకండి అంటున్నాడు. సుధాకర్కి ఎందుకు చెప్పాలి? చంపేవాడు నాకు కూడా చెప్పాలి కదా. రేపు నేను లేపేయబోతున్నానని చెప్తే అయిపోతుంది కదా. ఇంకా మనం అదవతులు ఎందుకు? అవసరం లేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మంత్ర శక్తులకు మీరు చూసి భయపడకూడి. మంత్రగాడు నిన్నేమి చేయలేడు. మంత్రాలు ఉన్నది నిజం, మంత్రాలు నడుస్తున్నది నిజం, మంత్రాలు పనిచేస్తున్నాయి నిజం. కానీ ఎవరి మీద అంటే దేవుని మీద విశ్వాసం లేని వారి మీద నడుస్తున్నాయి. దేవుని మీద నమ్మకం లేని వారి మీద పనిచేస్తాయి. దేవుని మీద విశ్వాసం లేని వారి మీద పనిచేస్తాయి. దేవుని యొక్క భయం కలిగి ఉండండి, ధైర్యం కలిగి ఉండండి, నమ్మకం కలిగి ఉండండి. ఏ మాత్రం నీకేమీ చేయలేదనేది నిశ్చయం, ఇది వాస్తవం అని మీకు తెలియపరుస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఉండును గాక. పరిశుద్ధాత్మ దేవుడు మీకు ధైర్యం ఇచ్చును గాక. పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడై ఉండి నడిపించి ఏ మంత్రశక్తి అయినా, ఏ దయ్యపు శక్తి అయినా, ఏ అంధకార శక్తి అయినా మీకు కానీ, మీ పిల్లలకు కానీ, మీ కుటుంబ సభ్యులకు కానీ వచ్చి వాడు హాని చేయకుండా యేసు నామములో మీరు యేసు ప్రభుకు బిడ్డలైపోదురు గాక. యేసు నామములో యేసయ్యకు సొంతమైపోదురు గాక. యేసు ప్రభు యొక్క అభిషేకం మీ అందరి మీద దిగి వచ్చును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం.